శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు వినేటప్పుడు బాగా అర్థమవుతున్నది, అదే మానసిక స్థితిలో ఉండగలుగుతున్నాను, కానీ నా జాబ్ పరంగా బయటకు వెళ్ళినప్పుడు ఆత్మస్థితిని మర్చిపోయి రోజువారీ జీవితంలో కలిసిపోతున్నాను. నాది చిన్న వయసు, జాబ్ చేయకుండా బయట పనులు చేయకుండా నాకు కుదరదు. అయినా నేను ఆత్మసాక్షాత్కార స్థితిలో ఎప్పుడూ ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? సలహా ఇవ్వగలరు? ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నను ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, ఈ శీర్షికలు వింటున్నంతసేపు ఆ ఆత్మస్థితిలో, అంటే నేను అనంత ఆత్మను అనేటువంటి భావనలో, ఆత్మజ్ఞాన స్థితిలో ఉండగలుగుతున్నాను, ఆ మానసిక స్థితిలో. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగాల పరంగా బయటకు వెళ్ళినప్పుడు ఆత్మస్థితిని మర్చిపోయి రోజువారీ జీవితంలో కలిసిపోతున్నాను, అంటే శరీరపరమైనటువంటి మనం చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నాది చిన్న వయసు, జాబు చేయకుండా బయట పనులు చేయకుండా నాకు కుదరదు. అయినా నేను ఎప్పుడూ ఆత్మసాక్షాత్కార స్థితిలో ఉండాలంటే ఏమి చెయ్యాలి? అంటే నిరంతరం అదే స్థితిలో నేను కొనసాగాలి అంటే ఏం చేయాలి? ఇది మన అందరికీ వర్తించే విషయమే. ఆత్మసాక్షాత్కార స్థితి అనేది ఒక తెలిసిన స్థితి. అంటే తెలిసిన స్థితి అంటే ఒక అనుభవం అయ్యి తెలుసుకున్నాం అనుకోండి, అది తెలుసుకున్న స్థితి. ఇప్పుడు మనం చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటారు. సైకిల్ ముందు సైకిల్ తొక్కడం నేర్చుకుంటారు, తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకుంటారు, కారులు నేర్చుకుంటారు. ఇప్పుడు డ్రైవింగ్ అనేది నేర్చుకొని డ్రైవ్ చేయటం వచ్చినాక ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ డ్రైవర్లు ఉన్నారు. ఆర్టీసీలో తోలుతూ ఉంటారు, ప్రైవేట్ బస్సులు వేసుకెళ్తూ ఉంటారు, లారీలు వేసుకెళ్తూ ఉంటారు, విమానాలు వేసుకెళ్తూ ఉంటారు, వాళ్ళని పైలట్లు అంటారు. అలాగే ట్రైన్లు నడుపుతూ ఉంటారు. ఇలా అనేక మందికి డ్రైవింగ్ అనే విద్యను నేర్చుకున్నారు. మనం నేర్చుకున్నాకేమైంది, నేను డ్రైవరు అని వాళ్ళకి తెలుసు. కానీ ఆ డ్రైవింగ్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? డ్రైవ్ చేయవలసిన సమయంలోనే ఉపయోగిస్తారు. అంటే ఆ డ్రైవింగ్కి సంబంధించిన స్కిల్స్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు, ఆ ప్రదేశంలోనే ఉపయోగిస్తారు. వాహనం ఉండాలి డ్రైవ్ చేయాలంటే. విడిగా నేను మనిషిని అనేటువంటి సహజ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాగే డాక్టర్ చదువుకున్నారు, లేదా ఒక ఉద్యోగం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు. ఒక డాక్టర్ అని అనుకుందాం. ఆయన వైద్యం ఎప్పుడు చేస్తాడు? తన హాస్పిటల్కి వచ్చినప్పుడు తాను డాక్టర్ అన్న భావనలో ఆ డాక్టర్ చదువుకున్నాడు, తనకు ఆ వైద్య వృత్తి తెలుసు కనుక డాక్టర్ అనేది ఉంది ఆయనకి. అది ఎక్కడికి పోదు, ఆయన డాక్టరే. కానీ వైద్యం చేయనప్పుడు ఆయన మామూలు మనిషి, స్వతంత్ర కుటుంబం ఉంటుంది ఆయన. మీరు ఇలా ప్రపంచంలో ఏది చూసినా వృత్తి వ్యాపార ఉద్యోగాలు మనుషులందరూ ఇలాగే ఉంటారు. ఒక చిన్న కూరగాయలు అమ్ముకునే అతని కాడి నుంచి, రోడ్లు ఊడ్చి అతని దగ్గర నుంచి, అతనైనా ఆమెనా, ఆ వృత్తి చేసేటప్పుడు వృత్తి పేరుతో పిలువబడతారు. ఈ వృత్తి మాదే అని వాళ్ళు కూడా భావించుకుంటారు. ఆ వృత్తిని చేస్తారు, అది నిపుణత. రోడ్లు ఓడవటం కావచ్చు, మురుగు కాలువలు క్లీన్ చేయటం కావచ్చు, కూరగాయలు పళ్ళు అమ్ముకోవటం కావచ్చు, లేదా పెద్ద పెద్ద షాపులు కావచ్చు, లేదా ఎక్కడైనా పని చేయటం కావచ్చు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం. కానీ విడిగా వీళ్ళందరికీ ఆ వృత్తి నైపుణ్యత ఉంది, వ్యాపార నైపుణ్యత ఉంది, ఉద్యోగ నైపుణ్యత ఉంది. ఆ పేరులతో పిలువబడతారు వాళ్ళు. అది వాళ్ళలో ఉన్న స్కిల్ అలాగే ఉంటుంది, అది నేర్చుకున్నారు అది. కానీ విడిగా అందరూ మనుషులే. బేసిక్ పాయింట్ ఏంటి? అందరం మనుషులమే. అందరం మనుషులమైనా అందరం తలొక పని చేస్తూ ఉంటాం. ఆ చేస్తున్న పని ఎక్కడ చెదిరిపోదు, అదేం మర్చిపోం మనం. ఆ పని అప్పుడు అవసరం లేదంతే. ఇప్పుడు ఇంట్లో స్త్రీలు ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్ అంటారు. అంటే ఇల్లంతా చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో పనులు సామాన్యంగా ఉండవు. ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలు అంటే ఏదో ఒక విధానంలోనే చేసుకుంటారు. కాస్త ఎక్కువసేపు చేస్తానంటే అక్కడ కనపడవచ్చు. ఇల్లు అంటే గాఢ నిద్రలో తప్ప మిగిలిన టైం అంతా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సింది. అసలు వృత్తి వ్యాపార ఉద్యోగాల వాళ్ళకంటే హౌస్ వైఫ్సే ఎక్కువ పని చేస్తుంటారు. వాళ్ళకి సెలవులు ఉండవు, రెస్ట్ ఉండదు, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాల్సిందే. ఇల్లు అంటే మొత్తం చక్కబెట్టుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో
ఇల్లు ఊడవటాలు, తొడవటాలు, బట్టలు వాషింగ్లు, ఇంటికి సంబంధించినటువంటి అన్ని వంటలు, ఆహార పదార్థాలు, ఎవరెవరు ఏం తింటారు, ఎవరికి ఏం కావాలి, ఎంతమంది కుటుంబ సభ్యులు, ఎవరితో ఎలా ఉండాలి, కాఫీ ఎప్పుడు ఇవ్వాలి, టీ ఎప్పుడు ఇవ్వాలి, ఇలా కొన్ని వందల వేల పనులు ఉంటాయి ఒక ఇంట్లో. అవి పని మనుషుల్ని పెట్టుకున్నా వాళ్ళు నిర్వహించుకోవాలి పైనుండి. లేదు పని మనుషులు లేనటువంటి చిన్న చిన్న కుటుంబాలైనా వాళ్ళు నిర్వహించుకోవాలి. పని మనుషులు ఉంటే పెద్ద కుటుంబాలు, కొంచెం పెద్ద ఇళ్ళు, పెద్ద కుటుంబాలు ఉన్న చోట పని మనుషులు ఉంటారు, అంతే, తేడా ఏం లేదు. చిన్న ఇళ్ళు, బాగా చిన్న ఇళ్ళు, చిన్న కుటుంబాలు అంటే అంత పని మనిషి అవసరం ఉండదు అసలు. చిన్న చిన్న ఇళ్ళు వాళ్ళే తుడి చేసుకునేది ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళే ఎంత వండుకు తినేస్తూ ఉంటారు. అవసరత లేదు అక్కడ. పని మనుషులు అనేది అవసరతను బట్టి వస్తుంది. అంటే ఇంటి సైజు పెరుగుతూ, మనుషులు పెరుగుతూ, అవసరాలు పెరుగుతూ ఉంటే పని మనుషులు వస్తారు. అది కూడా వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాగానే. కాకపోతే మన ఇల్లు మనం చేసుకుంటున్నాం, మనకు ఎవరో డబ్బులు ఇచ్చేవాళ్ళు, జీతం ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి అది పని కాదు అనుకోవటం కాదు, అది కూడా పనే. కానీ వంట వండేటప్పుడు గృహిణులు ఆ వండేటువంటి దాంట్లో చాలా నిపుణత ఉంటుంది. అలా ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు, బట్టలు క్లీన్ చేసేటప్పుడు, ఇల్లంతా ఒక పద్ధతిగా పెట్టుకునేటప్పుడు, మనుషులతో వ్యవహరించేటప్పుడు, అవన్నీ స్కిల్సే. పేరు పెట్టలేదు హౌస్ వైఫ్ అనేసాం అంతే, కానీ అది కూడా ఒక కార్యమే. అయితే ఆ కార్యాల్లో చూడండి, భర్తతో ఎలా ఉండాలో అలా ఉంటారు, భార్యతో ఎలా ఉండాలో అలా ఉంటారు, పిల్లలతో ఎలా ఉండాలో అలా ఉంటారు, అన్నదమ్ములతో ఎలా ఉండాలో అలా ఉంటారు, అత్తమామలతో ఎలా ఉండాలో అలా ఉంటారు, పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉంటారు, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అలా ఉంటారు. ఏ పాత్రకి ఏం చేయాలో చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఏం చేయాలో చేస్తూ ఉంటారు. అవన్నీ నిపుణతలు. భావరూపంలో లోపల అలాగే ఉంటాయి, వచ్చినాయి పోవు. ఇప్పుడు వండటం వచ్చింది, వంటలో మొత్తం అన్నీ వచ్చేసినాయి, ఇంక పోవయ్యాయి. అవి అలా లోపల చిరస్థాయిగా ఉంటాయి. కానీ విడిగా ఇప్పుడు వంట పని అయిపోయింది అనుకోండి, వేరే పనిలోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ ఆ పని చేసుకుంటారు. ఇక్కడ వంట పని అడ్డమే రాదు వాళ్ళకి, అది గుర్తొచ్చి వాళ్ళనేం అడ్డం పెట్టదు. ఆ పనిలోకి బ్రెయిన్ వెళ్తుంది. మళ్ళీ ఆ పని అయిపోయి ఇంకో పనిలోకి వెళ్ళారనుకోండి, ఈ పని తాలూకా జ్ఞానం వచ్చి అక్కడ అడ్డం పడదు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనుషులుగా మనం వివిధ శాఖలలో, వివిధ రకాలుగా, వివిధ విధానాలలో, పద్ధతులు, వివిధ రకాలైన విషయాలతో, వివిధ రకాలైన ప్రదేశాలలో, వివిధ రకాలైన పనులు, వివిధ రకాల మనుషులతో చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏది ఇంకో దానికి అడ్డంకి కాదు. మీరు చూసుకోండి, అది చిన్నదా పెద్ద ఏదైనా కానీ ఏది ఇంకొక దానికి అడ్డంకి కాదు. దీన్ని ఎక్కడ వదిలేసి దాన్ని చేస్తాం, దాన్ని అక్కడ వదిలేసి దాన్ని చేస్తాం. దేన్ని చేస్తున్నప్పుడు దాని నాలెడ్జ్నే ఉపయోగిస్తాం. ఏ పని చేస్తున్నప్పుడు శ్రద్ధ దాని మీదే ఉంటుంది, శరీరం ఆ పనినే చేస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది మన జీవితం. అంటే మన జీవిత శైలి చూసుకుంటే ముందు మనం జీవించేటువంటి విధానం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక చదువు అంటే అది. శరీరం ఒక పని చేస్తుంది అనుకోండి, మనసు దాని మీదే శ్రద్ధగా ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానం మనలో ఉత్పత్తి అవుతూ ఆ పనిని ఎలా చేయాలో చెబుతూ ఉంటుంది. అన్నింటి కలయిక, మేళవింపు. ఈ కదలికలన్నింటికీ ప్రాణశక్తి సహాయకారిగా ఉంటుంది. మొత్తం అన్ని కదలికలకి, శరీర కదలికకి కానీ, మనో కదలిక కానీ, బుద్ధి కదలిక కానీ, జ్ఞాన కదలిక కానీ, తెలివి ప్రజ్ఞ ఉపయోగించడం కానీ, అన్నింటికీ సహాయకారిగా కదలికలన్నింటికీ ప్రాణశక్తి ఉంటుంది. అంటే మొత్తంగా మనం ఏకంగా కలిసే ఉన్నాం. శరీరం వేరు, మనసు వేరు, ప్రాణశక్తి వేరు, బుద్ధి వేరు కాదు, అన్నీ ఒకటే. ఒకదాని యొక్క వివిధ అంశాలవి. ఒకే ప్రాణశక్తి యొక్క ఒక అంశ బుద్ధి, ఇంకో అంశ మనసు, ఇంకొక అంశ శరీరము. అలా మనం అనుకుంటే అహంకారం, ఇలా ఎన్ని చెప్పుకున్నా అన్ని ప్రాణశక్తికి సంబంధించినవే. ఇందులో మరి వివిధ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే వాటి యొక్క పనితీరులను బట్టి పేర్లు మారినాయి. ఇప్పుడు ఒక వాహనం ఉందనుకోండి, ఒక కారు ఉందనుకోండి, స్టీరింగ్ అని ఒక పేరు ఉంది. స్టీరింగ్ ఏంటంటే అది పట్టుకొని తిప్పుతుంటే కారు ఎటు వెళ్ళాలంటే అటు వెళ్తుంది, తిప్పచ్చు. అలాగే కింద టైర్లన్నీ 4 ఉంటాయి మామూలు కారు అయితే. ఆ టైర్లు లేకపోతే అసలు కారు వెళ్ళదు, కానీ దానికి టైర్లు అని పేరు. డోర్లు అని ఉంటాయి, సీట్లు అని ఉంటాయి, గేర్లు వేసే గేర్ బాక్స్ ఉంటుంది, గేర్ రాడ్ ఉంటుంది గేర్లు వేసుకోవటానికి. ఇలా రకరకాల పేర్లు ఎందుకున్నాయి, మొత్తం కలిపితే కారు. రకరకాల పేర్లు ఎందుకున్నాయి అంటే ఇవన్నీ కలిపి దేని పని చేసుకుంటూ ఉంటే కారు వెళ్తూ ఉంటుంది. మొత్తంగా విధానం అది. అలాగే మన జీవితం కూడా ఎప్పటికప్పుడు ఏమవసరమో ఆ జ్ఞానాన్ని ఆ ప్రదేశంలో శరీరంతో అన్వయించి చేసుకున్నప్పుడు జీవితం నడుస్తూ ఉంటుంది. అన్నీ ఉదయం మెలకు వచ్చి లేచిన దగ్గర నుంచి మనం ఇలాగే ఉంటాం. కానీ ఒకదానికి అంటే ఒక టైంలో ఒకదానికి ఇంకో జ్ఞానం అడ్డం రాదు.
ఇప్పుడు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోవాలనుకోండి, వంట జ్ఞానం అక్కడ అడ్డం రాదు, కాలకృత్యాలు తీర్చేసుకుంటాం. వంట చేస్తున్నాం అనుకోండి, సపోజ్ ఆహారం వండుతున్నాం అనుకోండి, అక్కడ ఏ ఆఫీస్ పనో ఇంకో పనో ఆ జ్ఞానం అడ్డం రాదు, వేరే జ్ఞానం అక్కడ అడ్డం రాదు. వంటకు సంబంధించిన జ్ఞానం అక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరం అది చేస్తూ ఉంటుంది, మనసు అది చేస్తూ ఉంటుంది, జ్ఞానం అది చేస్తూ ఉంటుంది, బుద్ధి అది చేస్తూ ఉంటుంది, ప్రాణశక్తి దానికి సహకరిస్తూ ఉంటుంది. మొత్తంగా అలా ఉంటాం. ఇందులో ప్రాణశక్తి అనేది ఏంటి అంటే ఎప్పటికీ నశించినటువంటి స్థిరత్వము, శాశ్వతత్వము. ఇందులో మనసు అనేది ఏంటి అంటే శరీర సంబంధిత విషయాలను లోపల ప్రాణశక్తిలో ఉంచుకుంది. ఎందుకని? కంటిన్యూటీ లైఫ్ గుర్తుండటానికి. అందుకని దాన్ని మనసు అని పిలిచాం. ఇందులో బుద్ధి అంటే ఏంటంటే దేశ కాల పరిస్థితులు మనిషికి తెలుసు, ధర్మాలు తెలుసు, అంటే చట్టాలు న్యాయాలు అన్నీ తెలుసు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అని. అది ఏదైనా మనం ఒక పనికి మనకు సంకల్పం వచ్చి, ఒక ఆలోచన వచ్చి ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు బుద్ధి చెబుతూ ఉంటుంది, ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, మనిషిగా నువ్వు ఎలా ఉండాలి అనేది బుద్ధి నీకు లోపల చెబుతూ ఉంటుంది. అది దేశకాల పరిస్థితులను బట్టి ఉంటుంది. బుద్ధి చెప్పే విధానం మారిపోతూ ఉంటుంది. అంటే ప్రదేశ ధర్మాలను బట్టి, అక్కడ మనుషులతో ఉండే ధర్మాలను బట్టి అందరికీ అన్నీ ఒకే చోట చెప్పడు. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకున్నోడు బుద్ధి ఒకలా చెప్పుద్ది, తండ్రి కొడుకులు మాట్లాడుకున్నోడు బుద్ధి ఇంకోలా చెప్పుద్ది. అలా సంబంధ బాంధవ్యాలను బట్టి మారిపోద్ది, విషయాలను బట్టి మారిపోద్ది, ప్రదేశాన్ని బట్టి మారిపోద్ది. కానీ అది విచక్షణా జ్ఞానాన్ని చెప్పుద్ది. అహంకారం అంటే మొత్తంగా ఇవన్నీ కలిపితే నేను అన్న భావన, అదే అహం. అయితే ఈ అన్ని విడివిడిగా ఉన్నాయంటే లేవు, అన్నీ ఒక ప్రాణశక్తికి సంబంధించినవే. ఇందులో చిట్ట చివరిది శరీరము. శరీరముతోనే క్రియ జరగాలి. శరీరంతోనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా అనుభవించగలం, ఏదైనా పొందగలం. ఇంకోటి ఏంటంటే ఈ శరీరాన్ని నిలుపుకోవటానికి, శరీరానికి ఆకలి ఉంది, మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, అలాగే కంటికి చూడాలనిపించడం, చెవికి వినాలనిపించడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి శరీరంతో అవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ చేయటానికి మనసు, బుద్ధి, ఈ ప్రాణశక్తి సహకరిస్తూ ఉంటాయి. మొత్తంగా అన్నీ కలిపి అహం, నేను అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. నేనుగా ఇవన్నీ ప్రయత్నిస్తున్నాను, కదులుతున్నాను, అనుభవిస్తున్నాను, నాకు అనిపిస్తుంది, అనిపించినవి చేస్తున్నాను. ఆ నేనని అనిపించటమే, నేను అనుభవిస్తున్నానని అనిపించడమే, నేను చేస్తున్నానని అనిపించడమే అహంకారం. అహం అంటే నాకు పరిమితమైన నా విషయం. అంటే నేను అనే భావాన్ని పొందుతున్న అన్నిట్లో. నేనే చేస్తున్నా, నేనే చూస్తున్నా, నేనే వింటున్నా, నాకే అనిపించింది, నాకే కనిపించింది, అలా. ఇదంతా మొత్తం ప్రాసెస్ ఒకదానికి సంబంధించింది, అదే ప్రాణశక్తి. దాన్ని వివిధ సమయాలలో వివిధంగా అది రకాలుగా పనులు చేస్తున్నప్పుడు మనం చెప్పుకున్నప్పుడు టైర్లు పని చేస్తున్నాయి అనుకోండి, కారే అది, కానీ టైర్లు, దానికి టైర్లు అని పేరు పెట్టాం, రోడ్డు మీద పరిగెడితే. అలా ఒక కారులో సీట్లు ఉంటాయి, కూర్చుంటాం, అవేం కదలకుండా కూర్చోడానికి అనువుగా ఉంటాయి, కానీ టైర్లు నిరంతరం కదిలిపోతూ మనం తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. స్టీరింగ్ ఎటు తిప్పాలో చెబుతూ ఉంటుంది, స్పీడ్ని బట్టి గేర్లు మార్చుకుంటూ ఉంటాం. అలా ఒక కారులో వందల వేల విభాగాలు ఉంటాయి, అన్నీ కలిపితే కారు. అలాగే ఒక ప్రాణశక్తి మొత్తంగా స్థిరమైనది, దాని యొక్క పనితీరులో దాంట్లో ఉన్న విభాగాలు మనకి ఇలా విడివిడిగా కారులో లేవు, దాని గుణాలేవి, దాని తీరులే. ప్రాణశక్తి యొక్క ఆఖరి స్థితి శరీరము. శరీరంతో ప్రకృతిలో శరీరంగా దర్శనమిచ్చి కదులుతుంది, దాని అవసరాలు తీర్చుకుంటూ బతుకుతున్నాం. కానీ అదే ప్రాణశక్తి, అదే మనసు, అదే బుద్ధి, అదే అహంకారం. ప్రాణశక్తిగా అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, మనసుగా అది ఎప్పుడు ప్రాణశక్తి రూపంలోనే ఉంటుంది, కానీ శరీరపరమైన భావాలను గుర్తు చేస్తూ ఉంటుంది. వాటిని ఆలోచనలు అంటాం, లేదా కోరికలు అంటాం, నయ భయాలు అంటాం, అన్నీ మొత్తం భావాలన్నీ, భావోద్వేగాలన్నీ మనసు. చివరి స్థితిలో శరీరంగా ఉంటుంది. అందుకని చివరి స్థితిలో శరీరంగా పదార్థ రూపం ధరించి ఉంది కనుక పదార్థ రూపాన్ని కోల్పోతుంది. పదార్థ రూపం అనేది పొందటం జరిగింది, అందుకని పదార్థ రూపాన్ని కోల్పోతుంది. ఇక్కడ పొందటం జరిగింది, అది మిగిలినన్ని శక్తి రూపంలోనే పనిచేస్తున్నాయి. మనసు కూడా శక్తి రూపంలోనే పనిచేస్తుంది, బుద్ధి కూడా శక్తి రూపంలోనే పనిచేస్తుంది. అహం, నేను అనే భావన, అహంకారం కూడా శక్తి రూపంలోనే ఉంది. అటు రూపాలు లేవు. రూపం ఉన్నది శరీరానికే, రూపం పొందింది ఆ శరీరం, పదార్థ రూపాన్ని ధరించింది, ఏది? ప్రాణశక్తి. కాబట్టి రూపధారణ కోల్పోతుంది.
మళ్ళీ శక్తిగా మారిపోతుంది. శక్తి రూపధారణ పొందటం, శక్తి మళ్ళీ మారిపోవటం అంటే శక్తిగా మారిపోవటం పదార్థం అనేది అది మనకు తెలియక పుట్టటము చనిపోవటము అన్నాం అంతే. ఎందుకని? శక్తి తెలియక. శక్తి అనుభవం కలిగితే దాని దశలన్నీ తెలుస్తాయి. ఆ దశలన్నీ తెలిస్తే ప్యూర్ ప్రాణశక్తి దశ నుంచి శరీర స్థితి వరకు అది కలిసే ఉంది, ఏకంగానే ఉంది. అవి దాని దశలు, దానిలోనే జరుగుతున్న అంతర్గత దశలు. కానీ మనకు శరీర పదార్థ భావన కలుగుతుంది, ఎందుకంటే శక్తి భావన అసలు మనకు తెలియదు కనుక, శక్తి ఎరుకనే అనుభవాన్ని మనం పొందలేదు కనుక అంతే. అందుకని మనం శరీరం వైపు నుంచి ప్రయాణం చేస్తున్నాం. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అంటే. ఇందులో అద్భుతాలు మహిమలు ఏమి లేవు. ఇప్పుడు శక్తి తెలిసినప్పుడు శక్తి వైపు నుంచి చూస్తాం, శక్తి తెలియదు కనుక శరీరం వైపు నుంచి చూస్తున్నాం. అలా శక్తిని తెలుసుకునే పని చేస్తున్నాం. అయితే శక్తిని తెలుసుకునే పని చేసేటప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు విషయాలన్నీ అర్థమైపోయినట్టు ఉంటాయి. ఎవరికైనా అలాగే ఉంటుంది, నాకు అలాగే ఉంటుంది, అందరికీ అలాగే ఉంటుంది. కానీ శరీరపరంగా జీవించేటప్పుడు శరీరం పరిమితమైనది, శక్తి అనంతమైనది. శరీరం మొత్తం అన్నీ పరిమితంగా ఉంటుంది, అంటే ఒక కాల పరిమితిలో ఉంటుంది. శరీరానికి కాలం ఉంటుంది, కాల పరిమితికి లోబడి ఉంటుంది, స్థల పరిమితికి లోబడి. అంటే శరీరం ఒకసారి ఒక స్థలంలోనే ఉండగలదు, ఒక కాలంలోనే ఆ పని చేయగలదు. అలా మొత్తం స్థల పరిమితి, కాల పరిమితి, క్రియా పరిమితి. అంటే పనులు చేసేటప్పుడు కూడా ఈ పని చేస్తూ ఆ పని చేయలేను, ఆ పని చేస్తూ ఈ పని చేయలేను. అలా క్రియా పరిమితి ఉంటుంది. అలాగే అనుభవ పరిమితి, అంటే ఈ క్రియల ద్వారా నేను పొంది అనుభవించే ఫలితాలను కూడా అనుభవ పరిమితి ఉంటుంది. అనుభవాలన్నీ పరిమితంగానే అనుభవించగలను. నేను ఎంత తినాలో అంత తినగలను, అంతకు మించి తినలేను. అలాగే తింటున్నప్పుడు ఇంకో పని చేయలేను. ఇప్పుడు తింటున్నప్పుడు ఏ భార్యాభర్తల శారీరక కోరిక తీర్చుకోలేను, భార్యాభర్తల శారీరక కోరిక తీర్చుకుంటున్నప్పుడు తినలేను. ఇలా అనేక రకాలు ఉన్నాయి అక్కడ. దేనికదే చేసుకుంటూ వెళ్తాను. కొన్ని కంబైన్డ్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళాం అనుకోండి, చూస్తూ వింటూ ఉంటాం. కావాలంటే తింటూ చూస్తూ వింటూ కూడా ఉండొచ్చు. కానీ పరిమితి ఉంది, క్రియా పరిమితి ఉంది, అనుభవ పరిమితి ఉంది. అయితే ప్రాణశక్తికి పరిమితి లేదు. ప్రాణశక్తికి పరిమితి లేదనేది అది అపరిమిత స్థితిలో మనసుగా పనిచేస్తుంది. అందుకని మనసుకి కాల పరిమితులు ఉండవు, స్థల పరిమితులు ఉండవు, క్రియా పరిమితులు ఉండవు, అనుభవ పరిమితులు ఉండవు. ఎప్పుడూ ఎదుడు కోరుకుంటానే ఉంటుంది అది. అయితే అది దానంతట అది సహజంగా ఆగిపోయి నిద్రపోయేలా సృష్టి ఏర్పాటు చేసింది. ఎందుకంటే శరీరం పరిమితమైంది కనుక, శరీరం అలసిపోద్ది కనుక, శరీరం మళ్ళీ రీఛార్జ్ చేసుకోవటానికి, శరీరం తనను తాను లోపల అవయవాలన్నీ సర్వీసింగ్ చేసుకోవటానికి సెల్ఫ్ సర్వీసింగ్ ఆటో వ్యవస్థ లోపల ఉంది. మలమూత్ర విసర్జనలని, లోపల పనికిరాని చెత్తనంతా బయటికి తోసేయటం అని ఇవన్నీ నిద్రలో జరుగుతాయి. సర్వీసింగ్ చేసుకోవాలి అది. ఆ విషయం ప్రకృతికి తెలుసు కనుక నిద్ర అనే ఒక వ్యవస్థను పెట్టింది. మనసును నువ్వు కూడా ఆగిపో, లేకపోతే శరీరం సర్వీసింగ్ చేసుకోలేదు. నువ్వు కూడా ఆగిపో, అది నిద్రలో సర్వీసింగ్ చేసుకుంటుంది. మనసా నిద్రపో. ఇప్పుడు నిద్రపోయింది మనసు. ఎందుకంటే శరీరం ఎప్పుడూ కూడా మనసు కదిపితేనే నేను అంటేనే శరీరానికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి ఏం తెలియదు. అలా శరీరము నిద్రలోకి వెళ్ళి శరీర అవసరత కంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోయి శరీరం బ్రతికి ఉండడానికి అవసరమైన అవయవాలు అయితే నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. సర్వీసింగ్ వ్యవస్థ అంతా లోపల పనిచేస్తూనే ఉంటుంది. అందుకని శరీరం నిద్రపోయింది పూర్తిగా అని అనుకోవడానికి లేదు. లోపల వ్యవస్థ పనిచేస్తుంది, శరీరం రిలాక్స్ అయింది, బయట కార్యాలు అంటే పంచేంద్రియాలు ఆగిపోయినాయి. లోపలంతా సర్వీసింగ్ వ్యవస్థ నడుస్తుంది. శరీరాన్ని శుభ్రపరుచుకుంటుంది, శరీరాన్ని క్లీన్ చేసుకుంటుంది, శరీరానికి తిరిగి శక్తిని సమకూర్చుకుంటుంది. అది శారీరకమైన మనకి కనపడే విశ్రాంతి. అంటే పై శరీరం అంతా కనపడే విశ్రాంతి, అంతర్గత శరీరం అంతా పనిలోకి దిగింది. అప్పుడు సర్వీసింగ్ ప్రాసెస్ మొదలైంది, ఆటో సర్వీసింగ్. అది అలా జరగాలంటే మనసు ఆగిపోవాలి. మనసు ఆలోచనలు పుట్టించి శరీరాన్ని కదపకూడదు. అందుకని ప్రకృతి అది సహజంగా ఏర్పాటు చేసింది. కానీ మనసు ప్రాణశక్తి యొక్క అంశ, అంటే ప్రాణశక్తి స్వరూపము. ప్రాణశక్తే మనసు. అందులో ఉన్నవన్నీ శరీరపరమైన ప్రపంచపరమైన విషయాలు, జ్ఞాపకాలుగా ఉన్నాయి, గుర్తులుగా ఉన్నాయి. అవి భయాలైనా, దుఃఖాలైనా, మంచివైనా, చెడ్డవైనా. ఎందుకని మన కంటిన్యూటీ జీవిత మనుగడకు 100 సంవత్సరాలు అంటే మనం బతికున్నంతకాలం, ఎంతకాలం ఉంటే అంతకాలం కంటిన్యూటీ గుర్తుండాలి లైఫ్లో. అందుకని సృష్టి అలాంటి ఏర్పాటు చేసింది. ఆ గుర్తుండే ప్రాసెస్సే మనసు. అందుకని గుర్తు చేస్తూ ఉంటుంది. అది అన్లిమిటెడ్, దానికి స్థలకాల పరిమితులు లేవు.
అందుకని ఇప్పుడు మనకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా మనసులో ఉంటుంది. అలాగే విచక్షణ జ్ఞానం తప్పు రైటు అని చెప్పేది ఉంది, అదని బుద్ధి అని పేరు పెట్టాం అంతే. ఇంకా ఈ బుద్ధికి కూడా సంబంధం లేకుండా మనలో ప్రత్యేక జ్ఞానం ఉంది, అది ప్రాణశక్తి యొక్క లక్షణము. జ్ఞానము ప్రాణశక్తి వేరువేరు కాదు. ప్రాణశక్తినే ఆత్మశక్తి అన్నారు. మనం ఇప్పుడు జీవుడుగా చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రాణశక్తి అని పిలుస్తున్నాం. జ్ఞానము ప్రాణశక్తి ఒకటే. అందుకని మనకు తెలియని విషయాలైనా మనం తెలుసుకుందామని ఆలోచించినప్పుడు జ్ఞానములో అవి ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. ఇప్పుడు భౌతికంలో అనేక వస్తువులు కనుక్కుంటున్నారు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, కార్లు, అనేక వాహనాలు, అనేక గృహోపకరణాలు, అనేక వస్తువులు ఇవన్నీ మనిషి మేధస్సులోంచి వచ్చినాయి. మేధస్సు అంటే జ్ఞానశక్తిలోంచి ఆవిష్కరించాడు, ఆలోచించి కనుగొని, అంతకుముందు తెలిసింది కాదు. అంటే ఏంటి, అది కూడా ఇప్పుడు ప్రకృతి ఎలా ఏర్పడిందో, మొక్కలు, చెట్లు, ప్రకృతులు అనేకం ఎలా ఏర్పడినాయో, అది అన్నీ ఎలా ఏర్పడినాయి, ఆత్మశక్తితో సృష్టి ఏర్పడుతుంది. ప్రకృతి అంతా అదే. అలాగే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తితో ఆలోచిస్తే నువ్వు కూడా బోల్డ్ ఆవిష్కరించవచ్చు. అంటే ఆవిష్కరణ అనేది దాని లక్షణం, జ్ఞానం. అది జ్ఞానశక్తి అంటే అది అనేకాన్ని ఆవిష్కరించేటువంటి శక్తి దానిలో ఉంది. అలా మనం కూడా ఆవిష్కరించగలం మనలో జ్ఞానాన్ని పట్టుకుంటే. ఆ జ్ఞానము ఆత్మశక్తి ఒకటే. దానంతటా అది ఆత్మశక్తిలో జరుగుతున్న ఆవిష్కరణ సృష్టి. మనం ప్రయత్నించి మన మేధస్సులో, మన జ్ఞానంలో, మన ప్రాణశక్తిలో, మన ఆత్మశక్తిలో మనం ప్రయత్నించి మనమే కావాలని శోధించి సాధించుకుంటున్నటువంటి మానవ విజ్ఞానం ఏదుందో అదంతా మనం కావాలని చేస్తుంది, ఈ గృహోపకరణాలు, ఈ వస్తువులని. అదే జ్ఞానాన్ని మళ్ళీ ఉపయోగించి జ్ఞానాన్నే తెలుసుకోవచ్చు. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందొచ్చు. ఇదంతా ఆ ప్రాణశక్తి యొక్క లక్షణం. నువ్వు కావాలంటే వస్తువులు తయారు చేసుకోవచ్చు, ఆవిష్కరించుకోవచ్చు, లేదా నేను అసలు ఆత్మశక్తిని నేను తెలుసుకొని ఆ శక్తిలోనే కూర్చోవచ్చు. ఈ ఆత్మశక్తిని నేను తెలుసుకొని శక్తి భావనలో ఉండటాన్ని జీవన్ముక్త స్థితి అన్నారు. ఇప్పుడు ఆ ప్రాణశక్తి యొక్క స్థితే మనస్సు, ప్రాణశక్తి యొక్క స్థితే బుద్ధి, ప్రాణశక్తి యొక్క స్థితే శరీరము. కానీ ప్రాణశక్తి పదార్థ రూపాన్ని పొందితే శరీరం అయింది. అందుకే మనం మన మేధస్సుతో ఆలోచించినప్పుడు చూడండి, అనేక మంది ఇప్పుడు మందులు కనుక్కున్నారు, కోటాను కోట్ల మందులు ఉన్నాయి, ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ముందు తెలియదుగా విషయాలు. తమ జ్ఞానంలోనే జ్ఞానాన్ని అడుగుతున్నారు, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని. తమ జ్ఞానశక్తినే అడుగుతుంటే జ్ఞానశక్తి ఆన్సర్లు చెబుతుంది. అయితే అది వెంటనే జరగకపోవచ్చు, పరిశోధన అలా సాగుతూ వెళ్తూ ఉంటుంది, పరిశీలన అలా సాగుతూ వెళ్తూ ఉంటుంది. అలాగే నిన్ను నువ్వు పరిశీలించుకుంటే అనేక మందులు, అనేక వస్తువులు, అనేక విషయాలు, విమానాలు, రైళ్లు, ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు? మనిషి మేధస్సులోంచి. ఒక చిన్న గుండు సూది నుంచి ర్యాకెట్లు వేసుకొని మనం ఇతర గ్రహాలకు వెళ్ళిపోయేంత వరకు అనేక రకాలు కనుక్కొనబడిందంతా కూడా మనిషి మేధాశక్తి. ఇంతకుముందు తెలియదు ఇది. ఇప్పుడు కూడా అలా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. జస్ట్ నువ్వు జ్ఞానంలోకి వెళ్ళి దాని గురించి ఆలోచించడం, అంటే దాన్ని అడుగుతూ ఉంటే ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని ఆలోచిస్తూ అడుగుతూ ఉంటే దానికి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. అంటే జ్ఞానంలో ఆవిష్కరణలన్నీ ఉన్నాయి. జ్ఞానం నుంచి సృష్టి ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానమే ప్రాణశక్తి, అనంతాత్మశక్తి. అలాంటి జ్ఞానం నుంచి ఉద్భవిస్తున్న సృష్టిని మనం చూస్తున్నాం. అందులో మనం కూడా ఒకడు. ఆల్రెడీ అది ఉద్భవిస్తుంది, ప్రకృతి అంతా అదే, సృష్టి అంతా అదే, అందులో మనం ఒకళ్ళం. అదంతా ఎలా ఉద్భవిస్తుంది? అనంత ఆత్మశక్తిలోనే, ఆత్మశక్తితోనే ఉద్భవిస్తుంది. అది ఆత్మశక్తి లక్షణం కనుక మనం కూడా అలా ఉద్భవించిన సృష్టిలోని ఒక జీవుడు కనుక మనం కూడా అనంత ఆత్మశక్తి స్వరూపమే కనుక మనలో ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి జ్ఞానంగా పనిచేసి మళ్ళీ మనం అనేకం కనుక్కుంటున్నాం. ఇక్కడ భూమి మీద మనుషులు కనుక్కునేవన్నీ అలా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అలా వినియోగమే జరుగుతుంది. ప్రకృతి అంతా అదే. దానికి ఆధారత, ప్రకృతికి ఆధారత మొత్తం ఆత్మశక్తి. ఆత్మశక్తి యొక్క జ్ఞానంతోనే అంత క్రమశిక్షణగా నడుస్తుంది ప్రకృతి మొత్తం. అలాగే మనం అనేకం కనుక్కొని మనకు అవసరమైనట్టుగా వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇదంతా జ్ఞాన పరంపర. జ్ఞానము ఆత్మశక్తి వేరువేరు కాదు, జ్ఞానము ప్రాణశక్తి వేరువేరు కాదు. అదే జ్ఞానాన్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు, మనం గమనించుకోవచ్చు, మనం మార్చుకోవచ్చు, మనం మంచోళ్ళు చేసుకోవచ్చు, మనలో ఉన్న చెడు పోగొట్టుకోవచ్చు. అలా ప్రయత్నించుకుంటూ అనంత శక్తిని నేనే అని తెలుసుకోవచ్చు నా జ్ఞానంతోనే. అంటే నన్ను నేను తెలుసుకోవచ్చు, నా స్వస్వరూపాన్ని, నా అనంతత్వాన్ని తెలుసుకోవచ్చు. అదే జీవన్ముక్త స్థితి, అదే మోక్షము. ఇప్పుడు ఇలా వింటున్నప్పుడు అర్థమైంది కదా, ఓకే,
ఇది భావగాఢత బాగా స్థిరపడిపోయినప్పుడు, ఇప్పుడు లోపల బాగా స్థిరపడిపోయింది భావగాఢత, నాకు అర్థమయ్యాను. ఒకవేళ అనుకుందాం ఒక జీవన్ముక్తుడిని తీసేసుకుందాం, అసలు ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, మోక్షం అయిపోయింది, మోక్ష స్థితిని పొందేశారు అంటే ఏంటి, నేను అనంత ఆత్మశక్తిని అని అర్థమైపోయింది. అప్పుడు శరీరం ఉండదా? శరీరం అక్కడే ఉంటుంది, ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది, మార్పు ఏం లేదు. ఇంతకుముందు తెలిసినవన్నీ అలాగే ఉంటాయి, మనసు అలాగే ఉంది, బుద్ధి అలాగే ఉంది, అహంకారం అలాగే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా తెలిసింది ఏమని, నేను అనంత ఆత్మశక్తిని. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా తెలిసింది అన్నిటికంటే పెద్దదే, అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే శాశ్వతమైంది, అన్నిటికంటే ఘనమైంది, వీటన్నింటికి ఆధారమైంది. అందువల్ల ఇవన్నీ దాని ముందు చిన్నవి అయిపోయినాయి. అంటే ఒక రూపాయి నోటు ఉంది, లేదా ఒక 10 రూపాయల నోటు ఉంది, ఒక 100 రూపాయల నోటు ఉంది మన దగ్గర జేబులో. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే మనకి ఒక 100 కోట్ల రూపాయల మూట దొరికింది, ఓ సంచి అక్కడ పడి ఉంది, ఏంటి పెద్ద సంచి అని ఇప్పతీస్తే దాని నిండా 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల కాగితానికి 100 కోట్ల రూపాయల కాగితానికి ఇప్పుడు మన మనసు ఎలా భావించుకుంటుంది, ఎంత తేడా ఉంది భావనలో. అలాగే వినియోగంలో ఎంత తేడా ఉంది, 100 రూపాయలని ఎంత వినియోగించుకోగలను అంత ఆలోచనలు పుడతాయి నాకు. కానీ 100 కోట్లు చూసినప్పుడు వినియోగం కూడా మారిపోయింది, మొత్తం అంత లైఫ్ స్టైలే మారిపోద్ది. లేదా 1000 కోట్ల రూపాయల మూట దొరికింది, మొత్తం లైఫ్ స్టైలే మారిపోద్ది. 100 రూపాయలు ఉన్నప్పుడు మొత్తం లైఫ్ స్టైల్ వేరు, 1000 కోట్ల మూట దొరికినప్పుడు లైఫ్ స్టైల్ వేరు. అలాగే ఇంతకుముందు నేను శరీరము, నేను మనసు, నేను బుద్ధి, నేను అహంకారము అంటూ సాగుతున్నటువంటి పరిమితత్వ భావన జీవితము అదంతా అలాగే ఉంది, అది ఎక్కడికి పోలా. కానీ నేను అనంత ఆత్మశక్తినన్న అపరిమిత అనంత ఏకత్వ భావన మళ్ళీ కొత్తగా తెలిసింది. ఇప్పుడు ఓ డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్నట్టుగా, ఒక వంట కొత్తగా నేర్చుకున్నట్టుగా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కొత్తగా నేర్చుకున్నవి చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇది కొత్తగా తెలిసింది. ఇందాక మొట్టమొదట్లో ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు, అంటే నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి, వేరే జ్ఞానం వచ్చి నన్నేం ఇబ్బంది పెట్టదు, అడ్డం పడిపోయి డ్రైవింగ్ జ్ఞానాన్ని నాకు కలిగించకుండా ఆపదు. అయ్యో డ్రైవింగ్ జ్ఞానం మర్చిపోయాను, ఇప్పుడు వంట జ్ఞానం వస్తుందేంటి, లేదా ఇప్పుడు ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాల జ్ఞానం వస్తుందేంటి, డ్రైవింగ్ ఎలా చేయాలి, ఇది అడ్డం పడిపోతుంది అనేది లేదు. శరీరం ఏ క్రియలోకి వెళ్తే మనసు దాని మీదకి వెళ్తుంది, మనసు దేని మీదకి వెళ్తే అక్కడ జ్ఞానం దాని మీద పనిచేస్తూ ఉంటుంది. ఎందుకని మనసు ప్రాణశక్తి కనుక. ఈ కదలికలన్నింటికి మూలం ప్రాణశక్తే. కాబట్టి ఎటువైపు వెళ్తే శరీరం అటువైపు జ్ఞానం పనిచేస్తుంది. మీరు మంచి వైపు వెళ్తే మంచికి పనిచేస్తుంది, చెడు వైపు వెళ్తే చెడుకు పనిచేస్తుంది. ఒకవేళ మంచి వైపు వెళ్ళి మీరు లేని వాటిని కనుక్కుందాం అనుకొని ఆలోచిస్తే మీరు అలా మంచి వైపు లేని వాటిని కనుక్కోగలుగుతారు. చెడు వైపు వెళ్ళి లేని వాటిని కనుక్కొని తెలివిగా ప్రజ్ఞగా మనం రకరకాల తప్పులు చేద్దాం, దొంగతనాలు చేద్దాం, దోపిడీలు చేద్దాం అంటే ఆ జ్ఞానం పెరుగుద్ది, అందుకని చేయగలుగుతున్నారు. ఇలా నువ్వు ఎటు వెళ్ళినా నీకు ఆ జ్ఞానం, శరీరం ఎటు కదులుతుంటే మనసు ఎటు కదులుతుంది, మనసు ఎటు కదులుతుంటే జ్ఞానం అటు పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంటి, మోక్షం పొందివేసిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం మనం. అసలు మొత్తంగా జీవన్ముక్త స్థితిని పొందేశారు, ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, మోక్షం అనేది అయిపోయింది. ఏంటి, నేను అనంత ఆత్మశక్తి అన్న ఎరుకను పొందేశారు. ఇప్పుడు పొందినాక ఏమైంది, ఏమీ అవ్వలేదు, పాతయన్నీ అలాగే ఉన్నాయి, ఇంకో కొత్తది తెలిసింది. 100 రూపాయల జేబులో ఉన్నోడికి 1000 కోట్ల రూపాయల మూట దొరికింది. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నప్పుడు లైఫ్ స్టైల్లో ఆలోచనలు మొత్తం ఒక రకంగా ఉంటాయి. 1000 రూపాయల మూట దొరికినప్పుడు మొత్తం ఆలోచనలన్నీ ఇంకొక రకంగా ఉంటాయి. 1000 కోట్ల రూపాయల మూట దొరికినప్పుడు మొత్తం లైఫ్ స్టైలే మారిపోయింది, అసలు భావనాత్మకత అన్నీ మారిపోతాయి. అలాగే నేను అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినప్పుడు, ఆ భావన కలిగినప్పుడు 1000 కోట్ల రూపాయల మూట దొరికినోడికి మొత్తం భావనలు ఎలా మారిపోయినాయో అలా ఇక్కడ భావన మార్పు జరిగిపోద్ది, భావ మార్పు. ఇంతకుముందు నేను శరీరం, ఇంతకుముందు నేను మనసు, ఇంతకుముందు నేను బుద్ధి, ఇంతకుముందు నేను అహంకారం, ఇవన్నీ పరిమితత్వాలు, పరిమిత భావనలో. అక్కడ మరణ భయం ఉంటుంది, నాకే కావాలన్న తపన ఉంటుంది. ఆ తపనలోంచి చెడు గుణాలు పుట్టుకొస్తూ ఉంటాయి, నేను నాది నా వాళ్ళనే భావనలు పుడతాయి. ఏం తప్పు కాదు, ఎందుకంటే శరీర భావనలో ఉన్నాం, పరిమిత భావన ఇదంతా. అలాగే సృష్టి కూడా అన్ని పరిమితంగా వేరువేరుగా విడివిడిగా ఉంది కాబట్టి వేరు భావన ఉంటుంది, వేరు భావనలో విరోధ భావన వస్తుంది. ఇవన్నీ సహజంగా ఉంటాయి, అది అలాగే ఉన్నాయి. అది అలా ఉంటూనే అనంత ఏకత్వ భావన తెలిసింది. అంటే 100 రూపాయలు జేబులో ఉండి 100 రూపాయలతో బతుకుతున్నోడికి ఆ స్థితిలో ఆలోచనలే సాగుతాయి రోజు, నా స్థితి ఇంతే అని. అటువంటి వ్యక్తికి హఠాత్తుగా 1000 కోట్ల రూపాయల మూట దొరికింది.
ఇప్పుడు మొత్తం ఆలోచనలు మారిపోతే, లైఫ్ స్టైల్ మారిపోతే, మొత్తం అన్నీ మారిపోతాయి. ఆలోచన విధానం, భావ మార్పు, శరీర మార్పు మొత్తం జరిగిపోతాయి. దానికి తగ్గట్టుగా స్పందనలు ఉంటాయి. అలాగే అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు దానికి తగ్గట్టుగా మొత్తం భావ మార్పు జరిగిపోతుంది. ఏంటి ఆ భావ మార్పు అంటే, ఇంతకు ముందు వరకు ఈ శరీరంతో నేను పరిమితమని భావించుకునే పరిమితత్వ భావన పోద్ది. నేను అనంతత్వాన్ని అన్న భావన ఉంటుంది. ఆ అనంతత్వాన్ని అన్న భావన నుండి మొత్తం ఈ సృష్టిలో ఉన్నవన్నీ అనంతత్వంతోనే ఉన్నవి, మనుషులు కానీ, చెట్లు కానీ, పుట్టలు కానీ అని అనంతత్వపు ఏకత్వ భావన అలా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది. కానీ జీవించేటప్పుడు శరీరం ఉంది, పాత భావాలన్నీ అలాగే ఉన్నాయిగా. అందుకని శరీరంతో పనులు ఎప్పుడు విభిన్నతతోనే చేయాలి, పరిమితితోనే చేయాలి, పరిమితత్వంతోనే చేయాలి. అలాగే జరుగుతుంది, ఇంకోలా కుదరదు అసలు. అందుకని జీవన్ముక్తుడు కూడా శరీరంతో కదిలేటప్పుడు తనకు కావాల్సిన ఆహారం తింటాడు, శరీరాన్ని బతికించుకోవాలి, మలమూత్ర విసర్జనలు చేయాలి. ఇప్పుడు మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు అనుకుందాం ఊరికి, అంటే మీకు అర్థం అవడానికి ప్రశ్న మీరు అడిగిన విధానంలో మీకు చక్కగా అర్థం అవ్వాలని వివరణగా చెబుతున్నా. మలమూత్ర విసర్జనలకు వెళ్ళినప్పుడు నేను మనిషిని అనుకోకుండా నేను అనంత ఆత్మశక్తిని, శక్తి స్వరూపమును అన్న భావనలో ఉండే మలమూత్ర విసర్జన అసలు చేయగలం మనం? జీవన్ముక్తుడే. మలమూత్ర విసర్జన చేయాలి అంటే ఏం చేయాలి? మలమూత్ర విసర్జక అవయవాల నుంచి బయటికి రావాలి, ఆ ప్రదేశానికి వెళ్ళాలిగా. జీవన్ముక్తుడు కూడా బాత్రూమ్ కట్టుకొని ఉంటాడుగా, ఒక టాయిలెట్ ప్రదేశం ఉంటుందిగా, అక్కడికి వెళ్తాడుగా, ఎక్కడ పడితే అక్కడ పోసేయుడుగా, ఆ బుద్ధి పనిచేస్తూ ఉంటుందిగా, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జనలు చేసేయుడుగా, జ్ఞానం తెలుస్తూ ఉంటుందిగా. అంటే ఏంటి? అదంతా శరీరపరమైన జ్ఞానం. మలమూత్రాలు విసర్జించే ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ విసర్జించాలి. అప్పుడు ఏ భావన ఉంది? దేహభావనే ఉంది. దేహభావన ఉంది కదా, నేను అనంత ఆత్మభావనను మర్చిపోయానా అంటే కాదు, బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఇప్పుడు దాంతో పని లేదు. అదే చెబుతున్న, జ్ఞానం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పనికి సంబంధించిన ఎరుక జ్ఞానం వచ్చి పని నాశనం చేయదు. మన మామూలు జీవితంలో అయినా కూడా మీరు చూసుకోండి కావాలంటే. ఇప్పుడు ఏ డ్రైవర్ ఉద్యోగం డ్రైవర్ గారు ఉన్నాడు అనుకుందాం, ఆయనకి డబ్బులు బాగా అవసరం, ఇంట్లో ఏ సమస్యలు వచ్చినాయి, వాళ్ళ భార్య హాస్పిటల్లో జాయిన్ చేశాడు, ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్లో ఉంది, కానీ ఇక్కడ డ్యూటీకి వచ్చాడు, డ్యూటీ తప్పకుండా చేయాలి, సెలవులు లేవు. పోనీ డ్యూటీ చేసి సాయంత్రం దిగి గబగబా వెళ్ళిపోదామని హాస్పిటల్లో ఎవరో మనుషుల్ని పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆర్టీసీ బస్సు డ్రైవరు, బస్సు ఎక్కాడు, ఆయన టైంకి స్టార్ట్ చేశాడు, ప్యాసింజర్లు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అసలు దీన్ని ఎలా నడపాలి అనే జ్ఞానం పోద్దా ఆయనకి? ఇంత ఆదుర్దాలు, అయ్యో నా భార్య రక్షించుకోవాలి, డబ్బులు కావాలి అని ఆ జ్ఞానం పనిచేస్తూ ఈ డ్రైవింగ్ జ్ఞానం పోద్దా? పోదు. డ్రైవ్ చేస్తూనే ఉంటాడు, ఆ విషయాలు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే తను డ్రైవింగ్ అయిపోయినాక సాయంత్రం కానీ భార్య దగ్గరికి వెళ్ళాడు, ఆ ఏర్పాట్లు చేసి వచ్చాడు. అంటే ఏంటి? వెనకుంది ఆ వస్తువు. మనం చూడండి, వస్తువులు వెనకాల వస్తువులు పెడతాం, బట్టల మీద బట్టలు పెడతాం, మనకి ముందున్నాయి కనపడతాయి, పైన ఉన్నాయి కనపడతాయి, అడుగునున్నాయి లేదా వెనకున్నాయి చూడాలంటే వీటిని తొలగించాలి. అలాగే శరీరం ముందు ఏ క్రియలోకి వెళ్ళిందో ఆ క్రియ ముందు జరుగుతూ ఉంటుంది, మనసు దాన్ని ముందు తీసుకుంటుంది, జ్ఞానం దానికి సంబంధించిన విషయాలు చెబుతూ ఉంటుంది, బుద్ధి దానికి తగ్గట్టు పనిచేస్తూ ఉంటుంది, మిగిలిన విషయాలన్నీ దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి, ఎక్కడికి పోవు, అవి ఎక్కడికి వెళ్ళవు. అలాగే జీవన్ముక్తుడు మొత్తం మోక్షాన్ని పొందేసి జీవన్ముక్తుడైపోయి ఒక అవధూతల జీవన్ముక్త స్థితిలో తిరుగుతున్న ఆయనకి ఇప్పుడు యూరిన్ పోయాలనిపించింది, నుంచుని చోట పోసేస్తాడా? నేను అనంత ఆత్మశక్తిని, ఉన్నదంతా ఒకటే శక్తి, ప్రదేశం లేదు, ఏమీ లేదు, మొత్తం వ్యాపించి ఉంది నేనే, నేను అనంతత్వాన్ని, అఖండత్వాన్ని, నాకు ఎటువంటి విభేదము లేదు, విరోధము లేదు, అసలు నాకు ఏ భావన లేదు, మొత్తం ఉందంత ఏకత్వ భావనే అనేటువంటి స్థితి ఒక పిచ్చ స్థితి. అలా ఉండదు. ఏకత్వ భావన అర్థమైంది. అనేకత్వానికి ఆధారము ఏకత్వ ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. ఆత్మశక్తిగా నాకు నశింపు లేదు, కానీ ఆత్మశక్తి యొక్క జ్ఞాన పరంపర నుంచే ప్రకృతి ఉద్భవిస్తుంది. ఆత్మశక్తి యొక్క శక్తి నుంచే ప్రకృతి అందులోనే ఉద్భవిస్తుంది, ఆత్మశక్తిలోనే. శరీరాలన్నీ శక్తివే, శరీరంగా నేను కూడా శక్తినే, కానీ నాకు శరీరం ఉంది కాబట్టి శరీర ధర్మాలే పాటిస్తాడు. ఎందుకని ఇంతకుముందు నేను తెలుసు, అవన్నీ గుర్తున్నాయి. శరీరంతో యూరిన్ ఎక్కడ పోయాలి, మలం ఎక్కడ విసర్జించాలి, ఆ ప్రదేశం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా విసర్జించాలి, అవన్నీ ఉన్నాయి. అలాగే బ్రష్ చేసుకోవాలి, ఎలా చేయాలి, స్నానం చేసుకోవాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మామూలు జీవన్ముక్తుడైనా ఈ కనీసాలు చేస్తాడుగా. పోనీ మళ్ళాగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు మానేశాడు అనుకుందాం, జీవన్ముక్తుడు ఏ చెట్టు కింద కూర్చున్నాడు అనుకుందాం ఊరికినే. అంటే అటువంటి
వాళ్ళనే మనం జీవన్ముక్తులుగా చూసేప్పుడు ఒక రమణ భగవాన్లు ఉన్నారు, మేలకొండ కూర్చున్నారు. కూర్చున్న కాలకృత్యాలు తీర్చుకోవాలిగా, స్నానం చేయాలిగా, శరీరాన్ని శుభ్రపరుచుకోవాలిగా, పని 2 రోజులు చేయబోద్దు 3వ రోజన్నా చేయాలిగా, అలాగే బ్రతికి ఉండటానికి ఆహారం తినాలిగా, ఆకలేస్తుందిగా, జీవన్ముక్తుడికి ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు ఆహారం తినాలిగా. కానీ మనం పరిమిత భావనలో శరీర భావనలో ఉన్నప్పుడు మనకు ఆకలేసి ఆహారం తినాలంటే నాకు నచ్చిందే తింటాను, నేను మెచ్చిందే తింటాను, ఇలాగే తింటాను, ఇలాంటిదే తింటాను అని మనకు భావాలు వస్తాయి. జీవన్ముక్తుడికి కూడా అలాంటి భావాలు ఉంటాయి, రుచులు తెలుస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ అనంత ఏకత్వపు స్థితి ఒకటి మళ్ళీ వెనకాల ఉంది కాబట్టి ఏదైనా పర్వాలేదు అనేది కూడా అక్కడ స్వీకరిస్తుంది. ఇష్టమైంది ఉంటే ఆనందంగా తింటారు, ఇష్టం లేనిది ఉన్నప్పుడు దుఃఖపడరు. ఎందుకు జరిగే మార్పు ఏంటంటే దుఃఖం పోద్ది, మిగిలినవి మామూలుగానే ఉంటాయి. భార్యాభర్తలు అంటే కాపురాలు కూడా చేసుకుంటారు. వెనకటి చరిత్రలన్నీ ఉన్నాయి, అలా కాపురాలు చేసుకున్నారు, నేను చెప్పేది కాదు. వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం రాముల వారికి చెప్పింది ఆయనకి భార్య ఉంది అరుంధతి, ఆయన కుమారులు ఉన్నారు, 3 మంది కుమారులు ఉన్నారు. అంతమందిని కానాలంటే మీరు రోజు కాపురాలు చేయొద్దు. పూర్వపు ఋషులు మునులు యోగులు వీళ్ళందరికీ భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కుటుంబ వ్యవస్థ తెచ్చింది వాళ్ళే. అంటే అర్థం చేసుకోండి, శరీర స్థితి వచ్చినప్పుడు ఏదో పోతుంది అనుకోబాకండి. అయితే జీవన్ముక్త స్థితిగా ఉన్నాడు కనుక దుఃఖం పోద్ది. ఇప్పుడు భార్య ఉంది, భర్త ఉన్నాడు, శారీరక కోరిక తీర్చుకోవాలని ఒక వశిష్ఠ మహర్షికి అనిపించింది అనుకుందాం. ఆ రోజు ఆయన భార్య నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, నలతగా ఉండలేదు, నాకు ఇష్టం లేదు, నేను సహకరించను అని అన్నారు అనుకోండి, ఆయనకేం దుఃఖం కలగదు. దుఃఖం కలిగే అంత శరీర భావన కంటే ఆత్మశక్తి భావన దాటేసింది, ఏకత్వ భావన వచ్చింది. పర్వాలేదులే అనే భావన వస్తుంది, దుఃఖ భావన రాదు. సర్దుబాటు గుణం వస్తుంది, అడ్జస్ట్మెంట్ వస్తుంది. అందువల్ల అటువంటి గుణములు రావటం వలన గౌతమ బుద్ధుడు మొహం మీద మూసిన ఊరుకున్నాడు, తిట్టినా ఊరుకున్నాడు, చంపేస్తానన్నా భయపడలేదు. ఆయన మెడ మీద కత్తి పెట్టి నరికేస్తానన్నాడు అంగుళీమారుడు, ఆయన ఏమనలేదు. ఆయనకు విషాన్నం పెట్టారు బొడ్డుసార్లు, వాళ్ళనేమనలేదు. ఎందుకని వాళ్ళు పరిమిత భావనలో ఇవన్నీ చేస్తారు మనుషులు. శరీర పరిమిత భావనలో అహంకారం ఉంటుంది, కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, పగలు ఉంటాయి, ప్రతీకారాలు ఉంటాయి. వేరు భావన అది. వేరు భావన ఆయనకు కూడా ఉంది, వాళ్ళంతా వేరని తెలుసు. ఆయన కూడా భిక్షాటనకి వెళ్ళి అన్నం తెచ్చుకుంటున్నారు కదా గౌతమ బుద్ధులు వారు. ఆ అన్నంలోనే కదా విషం కలిపింది ఆయన చంపేద్దామని. ఆయన కూడా మనిషే కదా, వేరు మనుషులు వచ్చి తిడుతున్నారు కదా, శరీర భావన ఆయనకి ఎందుకు తెలియదు? అలా అందరికీ తెలుస్తుంది. కానీ దాంతోపాటు ఇంకోటి తెలిసింది ఏంటంటే నేను ఆత్మశక్తినన్న ఎరుక కలిగింది. శరీరం సామాన్యమైన పదార్థం, అది కొంతకాలానికి నశించిపోద్ది, శక్తిగా నేను శాశ్వతంగా ఉంటాను. నేను శారీరక ధర్మాలు పాటించేది శరీరం మరణించే వరకే. పాపం వాళ్ళందరికీ ఆ విషయం తెలియక శరీరమే నిజం అనుకొని కక్షలో కార్పణ్యాలు పెట్టుకొని ఇతరులను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అని ఆయన పాపం లోపల వాళ్ళ మీద జాలి భావన కలిగిందంటే. అందువల్ల వాళ్ళు ఏం అనలేదు, దాన్ని అజ్ఞానము అన్నారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని చెప్పారు అంతే. మా జ్ఞానం అర్థమైంది కాబట్టి మాకేం బాధ కలగదు. ఎందుకని మనుషులు అలాగే ఉంటారు, జ్ఞానం తెలియని వాళ్ళు అలాగే ఉంటారు అని తెలుసు. ఆ భావాలేం పోవు, శరీరపరమైన భావాలు ఏం పోవు. అందుకని ఎదుటోడి తప్పుడు ప్రవర్తనలు కూడా మనకు తెలుస్తూనే ఉంటాయి, తప్పు ప్రవర్తనలు కూడా తెలుస్తాయి మనకు. ఎందుకని అంతకుముందు నుంచి మనం అందులోంచి వచ్చిన వాళ్ళంగా. కానీ ఎప్పుడైతే ఆత్మశక్తి భావన, ఆత్మసాక్షాత్కారం, మోక్షము ఇవన్నీ జరిగిందో, నేను అనంత ఆత్మశక్తిని అయినప్పుడు అసలు ఈ శరీరమే పరిమితం, ఊరికిన కొన్నాళ్ళు ఉండిపోయేది, నేను శాశ్వతమైన అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు తప్పు చేయాలన్న ఆలోచన పుట్టదు, భావమార్పు జరిగిపోద్దు. 100 రూపాయలు ఉన్నోడికి 1000 కోట్ల రూపాయలు మూట దొరికితే మొత్తం ఆలోచన సరళి ఎలా మారిపోద్దో, లైఫ్ స్టైల్ ఎలా మారిపోద్దో అలా మొత్తం మారిపోద్ది. కానీ అన్నీ తెలుస్తాయి, ఎదుటోడు చెడు తెలుస్తుంది, ఎదుటోడు మంచి తెలుస్తుంది, మొత్తం శరీరపరమైన విషయాలన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు మనకి తెలుసు కనుక. కాబట్టి వాళ్ళు శరీరపరంగా ఎంత చేయాలో అంత చేస్తూ ఉంటారు. భార్య ఉంటే కాపురాలు చేసుకుంటారు, పిల్లలు ఉంటే పెంచుకుంటారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉంటే చేసుకుంటారు. వాళ్ళ కర్మకాండల క్రియలు శరీరపరంగా ఏమి నిర్ణయించుకున్నారో వాళ్ళ ఇష్టాల ప్రకారం చేసుకుంటారు. కానీ అన్నీ మంచిగా చేస్తారు, దుఃఖరాహిత్య స్థితిలో ఉంటారు. అంటే శరీరపర దుఃఖం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే శరీరం నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని, నేను కాదంటే శాశ్వతంగా నేను కాదు, ఈ శరీరం శిథిలమైపోద్ది. కానీ శక్తిగా నేను శాశ్వతం ఎప్పుడూ ఉంటాను. నా శాశ్వతత్వం నాకు అర్థమైపోయినాక దీంతో నాకు పెద్ద బాధ ఏముంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ కొత్త భావం వచ్చింది ఇప్పుడు.
అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి కారుని డ్రైవ్ చేసుకెళ్తూ, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసుకెళ్తూ, ఇంతకు ముందు పాతగా తెలిసిన విషయాలు ఎన్నున్నా కూడా ఈ కొత్త విషయాన్ని మళ్ళీ ఆచరించుకుంటూ వెళ్తాడు. పాత విషయాలు కొత్త విషయానికి ఏం అడ్డం పడవు. అలాగే పాత విషయాలన్నీ నేను శరీరము, నేను మనసు, నేను బుద్ధి, ఈ ప్రపంచము, ఈ పరిమిత భావన, నేను నాది నా వాళ్ళనే భావనలో ఉన్న మనిషికి మోక్షము కలిగినప్పుడు పాత విషయాల కంటే ఇంకో కొత్త విషయం తెలిసింది అంతే. పాత విషయాలు అలాగే ఉన్నాయి, అవి ఎక్కడికి పోవు. కాబట్టి కొత్త విషయం తెలిసింది ఎంతకంటే ఘనమైంది, ఎంతకంటే అద్భుతమైంది, ఎంతకంటే ఉన్నతమైంది, ఎంతకంటే శాశ్వతమైంది, ఎంతకంటే సత్యమైంది, ఎంతకంటే విశాలమైంది, వీటన్నిటికంటే కోట్ల రెట్లు అద్భుతమైంది అయినప్పుడు ఇవన్నీ చిన్నవైపోతాయి. చిన్నవైపోయినప్పుడు వాటి గురించి పెద్దగా ఏడవాల్సిన, పెద్దగా తప్పులు చేయాల్సిన, ఎవరినో మోసం చేయాల్సిన భావాలు పుట్టవు అసలు. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఎందుకు అవన్నీ చేస్తున్నారంటే ఇప్పుడు మొత్తం శరీరం నేనే అన్నది వాళ్ళకి సృష్టి అంతా వ్యాపించింది. మొత్తం శరీరం అంతా నేనే, ఇంకా నాకు శరీరం తప్ప ఏమీ లేదు, నేను ఈ శరీరాన్నే. అది ఎంత భావన ఉందంటే మొత్తం సృష్టిని మర్చిపోయి ఈ శరీరం నేనని ఎవరినైనా మోసం చేస్తాను, అబద్ధమైన ఆడతాను, ఏదైనా చేస్తాను, అన్నీ చేస్తాను. అది శరీర భావన. అందువలన చెడులు అధికమవుతున్నాయి, దుఃఖం అధికమవుతుంది. భావన అంతే. ఇప్పుడు ఆ భావన మొత్తం మారిపోయి శరీరం కేవలం చిన్న ఇన్స్ట్రుమెంట్, నాకు నేను అనంత ఆత్మశక్తిని, ఈ శరీరంతో ఉన్నాను, జీవన్ముక్తుడిని, జీవన్ముక్తురాల్ని, దీనికి అవసరమైన ఉరికిని చేయటమే సంపూర్ణంగా చేసినా చేయకపోయినా వచ్చిన నష్టమేమి లేదు. రకరకాల డ్రెస్సులు వేయక్కర్లేదు, ఏదో శరీరాన్ని రక్షించుకోవడానికి ఒకటి వేసుకుంటే చాలు, ఏదో కప్పుకుంటే చాలు, ఏదో గూడు ఉంటే చాలు, ఇంత అన్నం ఉంటే చాలు, ఏదో ఒకటి ఆహారం దొరికితే చాలు, మలమూత్ర విసర్జన చేయగలిగితే చాలు, శారీరక అవసరాలు కనీస అవసరాలు తీరిస్తే చాలు. ఎందుకని అది నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని. నేను కాదు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు నేనే, నాదే అది. కానీ అది నశించిపోద్ది, శాశ్వతంగా ఉండదు, కొంతకాలమే ఉంటుంది. నేను ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాను. ఈ భావన కొత్తగా వచ్చింది అంతే, ఆత్మశక్తి భావన. ఇప్పుడు ఇది ఏమైంది రోజువారీ జీవితంలో? ఇప్పుడు మనబోటోళ్ళు విన్నాం అంటే మోక్ష పురుషుడు, మోక్షాన్ని పొందినవాడు కూడా మామూలుగా మనలాగానే జీవించాలి. కానీ జీవించేటప్పుడు ఎలా జీవిస్తాడంటే అన్ని తింటాడు, అన్ని తాగుతాడు, అన్ని ప్రయత్నిస్తాడు, అన్ని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాడు, అన్ని కాపురాలు చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, పిల్లల్ని పెంచుకుంటాడు. ఎందుకని పూర్వపురుషులందరూ ఇవే చేశారు. మీరు ఏ అద్భుతాలు, మహిమలు, మాయలు అనుకుని జరగవు అనుకోబాకండి, అన్నీ ఉంటాయి. పూర్వపురుషులందరూ ఇవే చేశారు. అసలు ఇది ఎలాగే ఉంటుందని చెప్పడానికే దేవుళ్ళు, దేవతలకు కూడా భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ క్రియేట్ చేసి చూపించారు మహాత్ములు మనకి. ఇది ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇంకో ఇంతకంటే గొప్ప విషయం తెలిసింది. చెప్పాగా 100 రూపాయల నోటు ఉన్నోడికి 100 రూపాయలు దొరికి, 100 రూపాయల జీవితం వాడికి 1000 కోట్లు దొరికితే ఎలా మారిపోద్ద భావం అలా అయిపోయింది. కొత్తది తెలిసింది, నేను అనంత ఆత్మశక్తిని. ఆ తెలిసింది చాలా ఇప్పుడు వరకు తెలిసిన అన్నిటికంటే, ఇప్పుడు వరకు నేను భావించుకుంటున్న అన్నిటికంటే కోట్ల రెట్లు అద్భుతమైంది. అన్ని రకాలుగాను అది ఇంకా దాన్ని ఢీ కొట్టగలిగింది లేదు ఇక్కడ. అది నేనని తెలిసినప్పుడు ఇవి చిన్నవైనవి అంతే. అయితే చిన్నవైన శరీరం ఉన్నంత వరకు శరీరంతోనే జీవించాలి. జీవన్ముక్తుడి గురించి చెబుతున్నాను. అప్పుడు వాళ్ళు అన్ని మామూలుగానే చేసుకుంటారు. కానీ ఎలా చేస్తారు? మామూలుగా చేసాడు భార్యాభర్తల కాపురాల నుంచి, పిల్లల నుంచి, ఇప్పుడు మనలాగానే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మనం జీవితం గడుపుతున్నట్టు గడపాలి. రేపు ఒకవేళ మనకు జీవన్ముక్త స్థితి వచ్చినా ఇలాగే గడపాలి. మనం కూడా మనమైనా ఇలాగే గడపాలి. మరి ఎలా గడుపుతారు వాళ్ళు అంటే కేవలం మంచిగా మాత్రమే గడుపుతారు, చెడు చేయరు. ఎందుకని? శరీర భావన చేత చెడు చేస్తున్నాం. అంటే నేను అది పొందకపోతే ఉండలేను, ఇది చేయకపోతే ఉండలేను, ఈ కీర్తి లేకపోతే ఉండలేను, ఈ డబ్బు లేకపోతే ఉండలేను, ఈ సుఖం దొరకకపోతే ఉండలేను, ఇది అనుభవించకపోతే ఉండలేను, అలా ఉండలేను అనుకుంటున్నాం పరిమిత భావనలో. మన పక్క వాళ్ళందరూ మామూలుగా మనలాంటి మనుషులే కనుక ఎంత దొరికితే అంత, ఏం చేయగలిగితే అది మోసాలు, కుట్రలు, కుతంత్రాలు వచ్చేసినాయి. ఆ ఉండలేను అన్న భావన అది శరీర భావన, పరిమిత భావన. ఇక్కడ అనంత ఆత్మశక్తి భావనలో ఉండలేని స్థితి అసలు ఉండదు. ఉండలేను అన్నది ఉండదు. ఏది దొరికితే దాంతో గడుపుకుంటూ వెళ్ళిపోతుంటాను, ప్రయత్నించుకుంటాను, దొరికిన దాంతో గడుపుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకని? అసలు శరీరమే నేను కాదుగా, నేను శాశ్వతంగా అనంత ఆత్మశక్తినిగా. శరీరం అనంత ఆత్మశక్తి యొక్క ఒక చివరి స్థితి పోతే నాకేమైంది? ఇప్పుడు నిద్రాస్థితి పోయి మెలుకు వచ్చింది, ఏమైంది? నాకు నేను చచ్చిపోయాను అనుకున్నాను, నా నిద్ర చచ్చిపోయిందండి అంటాను లేచి. అన్నగా ఆనందంగా లేచి తిరుగుతాను. మెలకువ స్థితి చచ్చిపోయి నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాం.
ఏమండి నా మెలకువ స్థితి చచ్చిపోయింది బాబోయ్, నాకేం తెలియట్లేదు, ఇప్పుడు నేను గందరగోళం అయిపోతున్నాను, నాకు ఆడ నిద్రలో అసలు నాకు పిచ్చెక్కిపోతుంది, నేనెవరో తెలియట్లేదు, ప్రపంచం లేదని కొట్టుకుంటున్నావా? లేదుగా, ఆనందంగా హాయిగా నిద్రపోతాం. నిద్రకి అందరూ ప్రయత్నిస్తారు. స్థితి మార్పు, అలా స్థితులు మారుతుంది అంతే, ఏం లేదు. స్థితి మార్పు జరిగింది. నిద్రాస్థితి మెలకువ స్థితి అయింది, మెలకువ స్థితి నిద్రాస్థితి అయింది. రెండింటికి మధ్యలో ఇంకో స్థితి ఉంది, స్వాప్నిక స్థితి, కలల స్థితి. కలల స్థితిలో ఏమన్నా కంగారు పడిపోతున్నామా? ఏమీ లేదు. కళ్ళేమైతే కలగానే నిజమే అని భావించుకొని కలంతసేపు నిజమే అనుకుంటున్నాం, మెలకువ వచ్చినాక అది కళ అనుకుంటున్నాం అంతే. అది మనం పెట్టుకుని పేరేగా. ఈ 3 స్థితుల్లోని మనం ఏం కంగారు పడతలేదు ఎక్కడ, అటందరూ వస్తూనే పోతున్నాయి అంతే. అలాగే స్థితి మార్పు, ప్రాణశక్తి యొక్క స్థితి మార్పు శరీరము, అదొక స్థితి. శరీరం అనే స్థితి చచ్చిపోద్ది, ప్రాణశక్తి స్థితి మిగిలిపోద్ది. నష్టమే ఉందండి. ఇప్పుడు నిద్రలోంచి మెలకువలోకి వచ్చాం, మెలకువలోంచి నిద్రలోకి వెళ్ళాం. ఇప్పుడు నిద్రలోంచి మెలకువలోకి రావడం అంటే ఏంటి? నిద్ర చచ్చిపోవడం. మెలకువలోకి వచ్చాం, నిద్ర చచ్చిపోయింది. మెలకువలోంచి నిద్రలోకి వెళ్ళడం అంటే ఏంటి? మెలకువ చచ్చిపోయింది, నిద్ర వచ్చింది, నిద్రాస్థితి వచ్చింది. నిద్రాస్థితి కాదు, మెలకువ స్థితి కాదు, కలల స్థితిలో ఉన్నాం. అంటే నిద్రాస్థితి చచ్చిపోయింది, మెలకువ స్థితి చచ్చిపోయింది, కలస్థితి మేల్కొని ఉంది. ఇప్పుడు కలస్థితిలో బతుకున్నాం. అలా చెప్పుకోవాలి, కానీ అలా కాదుగా, స్థితి మార్పు అంతే. అలాగే ప్రాణశక్తి శరీరము మరణము అని తెలియని వాళ్ళు అన్నారు తప్ప, తెలిసిన వాళ్ళకి స్థితి మార్పు. శారీరక స్థితి నుంచి అనంతాత్మశక్తి స్థితికి వచ్చాను, అనంతాత్మశక్తి స్థితి నుంచి శారీరక స్థితికి వస్తున్నాను. జీవన్ముక్తుడు అలా బతుకుతాడు. అంటే నిద్రాస్థితి నుంచి మెలకువ స్థితికి, మెలకువ స్థితి నుంచి నిద్రాస్థితికి, మధ్యలో అది ఇది కాకుండా కలల స్థితికి. దానంతటా జరిగిపోద్ది కలల స్థితి. అక్కడ ప్రయత్నం కూడా ఉండదు. అలాగే నిద్రాస్థితి మెలకువ స్థితి కూడా ప్రయత్నిస్తే నిద్ర రాదుగా, ప్రయత్నిస్తే మెలకువ రాదుగా, అవన్నీ కూడా అటంతటా అవే జరుగుతాయి. అన్నీ అటంతటా జరిగేదే. అలాగే ఒక స్థితి కొత్తగా అర్థమైంది. మోక్షం అంటే కొత్తగా ఇంకొక అనుభవాన్ని పొందాను, ఇంకో స్థితి తెలుసుకున్నాను. ఆత్మసాక్షాత్కారం అంటే కొత్తగా నేను ఆత్మశక్తిని తెలుసుకున్నాను, కొత్తగా నేను అనంతాన్ని అని తెలుసుకున్నాను. కానీ పాతది ఎక్కడికి పోదు, పాత దాంట్లోనే, పాత దాని మీదే కొత్తది తెలుసుకున్నాను. మొత్తం అంతా తెలుసుకున్నదంతా పాత దాంట్లోనే ఉంది, ఇప్పుడు తెలుసుకుంది కూడా పాత దాంట్లోనే ఉంది. నేను జీవన్ముక్తుడిని అన్నది కూడా నా మనసులోనే ఉంది, నేను మోక్షాన్ని పొందాననేది కూడా నా మనసులోనే ఉంది. ఎందుకంటే నాకు అన్నీ గుర్తు చేసేది మనసే కదా. కాబట్టి శరీరం ఉన్నంతకాలం నేను జీవన్ముక్తుడినన్న మనసు పనిచేస్తుంది. అలాగే నాకు శరీరం ఉందని పాత మనసు ఉంది, అది కూడా ఉంది. నాకు భార్య ఉంది, భర్త ఉన్నాడు, ఇల్లు ఉంది, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాది నేను నాది నా వాళ్ళంతా ఉంది. పాత మనసు అలాగే ఉంది. దాంట్లో కొత్త విషయం తెలిసింది ఏమనంటే నేను అనంతాత్మశక్తిని, ఆ మనసుకు అది కూడా తెలిసింది. మోక్షస్థితి తెలిసింది. స్థితి అది. అందుకని స్థితులు మారుతున్నప్పుడు ఏమి అవ్వదు. ఇప్పుడు ఇది వింటున్నప్పుడు అంటే మనం పొందలేదు, నేను పొందిన వాళ్ళ గురించి చెప్పాను. పొందినాక మనం కూడా ఎలాగే జీవించాలి. ఇప్పుడు ఇది వింటున్నంతసేపు భావన వింటున్నాం, అర్థమైంది, బాగానే అర్థమవుతుంది. ఎందుకనంటే నేను మాయలు చెవట్లా, మహిమలు చెవట్లా, మతాలు చెవట్లా, దేవుళ్ళు చెవట్లా, గురువులు చెవట్లా, గ్రంథాలు చెవట్లా, దీన్ని నమ్మండి అని మీకు తెలియదని చెవట్లా, ఈ సాధన చేస్తే మీకు ఇది వస్తుందని కూడా చెవట్లా. మీ శరీరంలో ఉన్న విషయాలని మీకు అర్థమయ్యేలా మీ కళ్ళ ముందు పెడుతున్నాయి. అన్నీ మీ శరీరంలో ఉన్నాయి. మీరే అది, నేనే అది. మనిషి అన్న ప్రతోడికి తెలుస్తుంది. ఇది తెలియకపోవడం ఉండదు. అదే మీరు ఒక మతమో ఒక దేవుడినో చెప్పి ఆ దేవుడిని నమ్మండి అన్నారు అనుకోండి, కొంతమంది నమ్ముతారు. ఎందుకంటే నమ్మకంగా అక్కడ కనపడేది ఏమి ఉండదు. ఒక గ్రంథం నమ్మకం చెబుతుంది అనుకోండి, కనపడేది ఏమి ఉండదు. ఓ గురువులు స్టేజీలు పెట్టి గురువులు మహిమలు మాయలు మాతాజీలు చెబుతున్నారనుకోండి, ఎవరిని నమ్మిన వాళ్ళు పోతారు. అందుకే అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు. నమ్మకాలలో ఏమీ ఉండదండి, అసలు ఏమీ లేదు. నమ్మకం అనేది ఖాళీ డొల్ల. అక్కడ ఏమన్నా ఉంటే కదా, ఏమన్నా ఉంటే నువ్వు నమ్మాల్సిన అవసరమే లేదు. నేను చాలాసార్లు చెబుతున్నాను, మీరు పరిశీలించుకు చూడండి. నమ్మకం అనే పదం ఎలాంటిదంటే, ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది, నమ్మాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మీకు తల్లి ఉంది, నమ్మాల్సిన అవసరం ఉందా? నాకు అమ్మ ఉందని రోజు నమ్ముతానని అమ్మ 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 జపం చేస్తున్నారు, మర్చిపోతానేమోనని చేయరుగా. అలాగే నాకు నాన్న ఉన్నాడు, నేను నమ్ముతాను, నాన్న 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 అనుకుంటున్నావా? నాకు భార్య ఉంది, నమ్ముతాను, నాకు భార్య 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 ఎందుకు మర్చిపోతానేమో అని భార్య జపం, భర్త జపం, నాన్న జపం, అమ్మ జపం, కొడుకు జపం, కూతురు జపం, అలా అందరినీ నమ్ముతున్నామా మనం? స్నేహితులు కానీ అందరూ నమ్మటం ఎందుకు? ఉన్నారు గాళ్ళు. ఉన్నదాన్ని నమ్మక్కర్లేదు, లేని దాన్ని నమ్మిన ఉపయోగం లేదు. ఇప్పుడు నాకు భార్య లేదు, నాకు భర్త లేడు, నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదు, చనిపోయారు, కాలం చేశారు.
నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరు అసలు ఎవరు, నేను ఒంటికేసి ఒంటికొమ్మలో పుట్టాను, ఎవరు లేదు, మా వాళ్ళు కనలేదు. ఇప్పుడు లేని వాళ్ళందరినీ భార్య ఉంది అని భావించుకొని నమ్మి అక్కడ ఒక భార్య విగ్రహం లేదా భార్య ఫోటోనో నేనే కల్పించుకు తెచ్చి పెట్టుకుంటూ ఇప్పుడు ఆ భార్యతో కాపురం చేయగలనా, పిల్లల్ని కనగలనా, ఏం చేయగలను చెప్పండి? నేను విమర్శించట్లా, విశ్లేషణగా చెబుతున్నా. భర్తను అలా ఊహించుకుంటే ఏం చేయగలను, కొడుకుని అలా ఊహించుకుంటే ఏం చేయగలను, తల్లిదండ్రులను అలా ఊహించుకుంటే ఏం చేయగలను, కూతురుని అలా ఊహించుకొని ఏం చేయగలను, లేని దాన్ని ఊహించుకొని ఏం చేయగలను? అది డబ్బు, ఆహార పదార్థాలు, మనుషులు, వస్తువులు, విషయాలు ఏదైనా ఏమీ చేయలేను. కాబట్టి లేని దానిని నమ్మటం వలన ఎప్పటికీ నీ జీవితం నిరుపయోగమే అవుతూ ఉంటుంది. ఎప్పటికీ నిరుపయోగం. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. నచ్చపోతే తిడతారు, ఎలాగ తిట్టండి, నాకేం పర్లేదు నచ్చనోళ్ళు, కానీ సత్యమే చెప్పాలిగా. ఎందుకంటున్నానంటే 35 నుంచి 40 ఏళ్ళు సుమారు అదే మార్గాల్లో అలాగే నడిచా, నమ్మి నడిచా. నమ్మండి అని చెప్పిన వాళ్ళందరినీ నమ్మా, వాళ్ళు చెప్పినవన్నీ చేశా, వాళ్ళు ఏం చెబితే అవి చేశా. అని అక్కడ ఏం లేదు, ఏమీ లేదని తెలిసినాక సత్యాన్ని తెలుసుకోవడానికి నేనే ప్రయత్నించుకున్నా. గత 5 సంవత్సరాల నుంచి జీవితకాలం మౌనంలో ప్రశాంతంగా కూర్చున్నా సత్యాన్ని ఎలా తెలుసుకోవాలని. వెనక నుంచి కూడా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశా. ఇదేంటి నమ్మకంలో ఏం దొరకట్లేదు, నమ్మకం అనేది మన ఊహాత్మకంగా కల్పనాత్మకంగా ఉంది, కళ్ళు వస్తున్నాయి అంతే. ఆ కళలను అద్భుతాలుగా చెప్పుకుంటున్నారు. ఇంకా చెట్టు ఊగినా, ఆకు రాలి పడిపోయినా, అన్నింటికీ ఏదో ఒకటి, దోమ కుట్టినా, బల్లెళ్ళినా, ఈగలెగిరినా, ప్రతి దానికి ఏదో ఒకటి వీళ్ళే మనసుతో చెప్పుకుంటున్నారు. అలా నేను చెప్పా, ఆ మార్గాల్లోనే వచ్చా. కానీ నాకు తర్వాత నాకు అర్థమవుతుంది అది నేనే చెబుతున్నాను కదా అని. ఎందుకనంటే నేను కోరికల కోసం వెళ్ళలేదు. ఒక దేవుడి దగ్గరికి, ఒక దేవత దగ్గరికి, ఒక మతం దగ్గరికి, ఒక మార్గం దగ్గరికి, ఒక విధానం దగ్గరికి, ఒక పద్ధతి దగ్గరికి నా సొంత ఏ కోరిక కోసం వెళ్ళలేదు. నేను దేవుణ్ణి తెలుసుకుందామని వెళ్ళా, దేవతను తెలుసుకుందామని వెళ్ళా. అసలు ఈ మతం ఏంటి, దాని సంపూర్ణతను అంటే దేవుడు దేవతల సంపూర్ణ దైవశక్తిని తెలుసుకుందామని వెళ్ళా. అందుకని నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు కోరికల కోసం వెళ్ళిన వాళ్ళకి కన్ఫ్యూజన్ రాదు అసలు. ఇప్పుడు నేను గురువుని అవుదాం అనుకొని వెళ్ళాను అనుకోండి, నాకే కన్ఫ్యూజన్ రాదు. ఎందుకంటే నా గురువుని అవ్వాలనేది నా కోరిక, నా సిద్ధాంతాలు, నా రాద్ధాంతాలు, నా పద్ధతులు, నా విధానాలు, నా రంగు బట్టలు ఇవన్నీ మీ అందరికీ తగిలించేసి మీ అందరినీ గుంపుగా చేసుకొని నేను నాకు తోచిన గొర్రెల మందని నేను తోలికెళ్తా ఉంటాను, మేకల మందని తయారు చేసుకొని తోలికెళ్తా ఉంటాను. అది నా ఇష్టం. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చూడండి, బోల్డ్ మంది కంపెనీలు పెడతారు. ఆ కంపెనీల్లో వందల వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ యజమాని కింద పనిచేసేవాళ్ళగా ఆయన చెప్పినట్టు వింటారు వాళ్ళు, ఎందుకని జీతాలు వస్తున్నాయి కాదు. ఇక్కడ అంతే, ఒక రక్షణనో, ఒక వ్యవహారమనో, ఒక నమ్మకమనో ఏదో ఒకటి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటూ ఉంటారు. ఈ నమ్మకాలలో జరిగేది ఇంతే, కానీ ఎప్పటికీ నీకేమి దొరకదు, ఖాళీ పాత్ర అక్కడ ఏం లేదు అసలు. అందులో ఏమన్నా ఉంటే నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ చెట్టు ఉందని చెప్పాలా, నిజంగా నాకు మా అమ్మ ఉందని చెప్పాలా, నిజంగా నాకు నానున్నాడని చెప్పాలా, నిజంగా నాకు భార్య ఉందని చెప్పడం ఎందుకు? ఆల్రెడీ ఆమెతో బతుకుతున్నాను, కాపురం చేస్తున్నాను, పిల్లల్ని కన్నాను. భార్య ఉందని ఎందుకు అనుకోవటం? అలాగే నిజంగా దేవుడు ఉంటే దేవుడు ఉన్నాడు అని ఎందుకు అనుకోవటం? ఉన్నాడు, దైవశక్తి రూపంలో ఉన్నాడు. మరి దేవుళ్ళ ఆకృతులు, ఆకారాలు, విధానాలు, పద్ధతులు, మతాలు ఎందుకు వచ్చినాయి అంటే తెలియని, అర్థం కాని వాళ్ళకి అవి తప్పని నేను చెప్పట్లేదు. అసలు ఇప్పుడు ప్రాథమిక దశలో ఒక చిన్నపిల్లవాడికి ఏమీ తెలియనప్పుడు ఎలా చెప్పాలి? అందుకని ఒక చిన్న పిల్లవాడి లాంటి, అంటే జ్ఞానబాలురు, వయసు ఎంత పెద్దదైనా ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళు చిన్నపిల్లలే. వయసు పెద్దదై ఉండొచ్చు కానీ ఆత్మజ్ఞాన మార్గంలో చిన్నపిల్లలు. అలాగే వయసు రీత్యా చిన్నపిల్లలైనా వీళ్ళందరికీ అసలు మనుషులకి దైవశక్తి గురించి, విశ్వశక్తి గురించి, ప్రకృతి శక్తి గురించి, సృష్టి శక్తి గురించి, ఆత్మశక్తి గురించి, వాళ్ళల్లోనే ఉన్న ప్రాణశక్తి గురించి ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళు ఎలా చెప్పాలి? అందుకని చెప్పడానికి వాళ్ళు ఎన్నుకున్న మార్గాలు, రూపాలు. మనుషులకు రూపాలు తెలుసు, దేవుళ్ళు, దేవతల్ని. స్త్రీ పురుషులుగా భూమి మీద మనుషులు ఉన్నారు, అలాగే పిల్లలుగా ఉన్నారు. స్త్రీ పురుషులకు పిల్లలు పుడతారు. పిల్లల నుంచి వృద్ధాప్యం వరకు, మరణం వరకు మనుషుల యొక్క స్థితులు, గతులు మారుతూ ఉన్నాయి. అలా అన్నింటిలోనూ అన్ని రకాలుగాను దేవుళ్ళని తయారు చేశారు, దేవతలను తయారు చేశారు. వాళ్ళు మనకంటే అతీత శక్తులు గల వాళ్ళు అని శక్తి అనే పదాన్ని అక్కడే వాడేశారు. వాళ్ళు మనలాంటి మనుషులు కాదు, మానవ రూపాల్లో ఉంటారు అంతేని, కానీ శక్తి స్వరూపులు అని చెప్పారు. అందుకని నీకు శక్తి భావన కలిగించి శక్తి అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావని నిన్ను కింద నుంచి చదువుకునేలా ఒక ఏర్పాటు చేసుకుంటా వచ్చిన ఏర్పాటు వ్యవస్థ అంతే. అది సత్యము కాదు కాదు కాదు. మీరు ఆత్మజ్ఞాన మార్గంలో ఎవరినైనా అడిగి చూడండి వెళ్ళి. అదే ఇప్పుడు నచ్చనోళ్ళు, మూర్ఖులు తిడతారు కానీ ఏం చేయలేం మనం.
కానీ సత్యం అదే. మీరు ఆత్మజ్ఞాన మార్గంలో అడిగి చూడండి, వెళ్ళి ఎక్కడైనా చదువుకు చూడండి, వెళ్ళి ఉన్నది ఒకటే విశ్వశక్తి. ఆ విశ్వశక్తి యొక్క విభాగాలుగా మనం దేవుళ్ళు దేవతలు విధానాలు ఎవరికి తోచినాయి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి తోచినాయి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మనుషులు ఏర్పాటు చేసుకున్నారు కనుక వాళ్ళకి తోచినట్టుగా, అందుకని మతాన్ని పెట్టుకున్నారు. మతం అంటే మతిలోంచి పుట్టింది, మనిషి తలలోంచి పుట్టిందని. మనిషి యొక్క అభిప్రాయాలను ఎవరికాళ్ళు పేర్లు పెట్టుకున్నారు, మా మతం ఇది, మా దేవుడిది, మా విధానం ఇది. కానీ ఇదంతటికీ మూలం ఏంటి అంటే ఆత్మశక్తి, విశ్వశక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి. అందుకని నేను నమ్ముతానన్నావు అనుకో, నమ్మి తిరుగు. నువ్వు ఎన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు తిరిగినా లేని దాన్ని ఎలా నమ్మి ఏం చేస్తావు? ఇప్పుడు లేని భార్యతో కాపురం చేసి పిల్లల్ని ఎలాగంటావు? లేని భర్తతో కాపురం చేసి పిల్లల్ని ఎలాగంటావు? లేని తల్లిదండ్రులతో ఎలా జీవితం గడుపుతావు? లేని పిల్లల్ని ఎలా పెంచుతావు? లేని ఆహార పదార్థాలు ఎలా తింటావు? నమ్మకంతో ఏ ఒక్క పనైనా భౌతికంలో చేసి చూపించు. అప్పుడు దానికి ఆధ్యాత్మికమో దేవుడో పేరు పెట్టుకున్నాము కాదు. అదంతా నిన్ను ప్రాణశక్తిలోకి తీసుకురావడానికి వచ్చిన ఏర్పాటని చెబుతున్నాను. నేను దాన్ని కించపరచట్లా. దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు నీ లోపలికి నువ్వు వచ్చేస్తావు, విశ్వశక్తిలోకి వచ్చేస్తావు, ప్రాణశక్తిలోకి వచ్చేస్తావు. ఇంకా అది నీ ఇష్టం. ఇంక నువ్వు ఏ దశలో ఉన్నాళ్ళు ఆ దశలో పోతారు. ఎప్పుడు మంచి చెడు ప్రపంచంలో ఉంటాయి. మనం ఏం చెబుతాం దానికి? ఎవరికి అర్థమైన వాళ్ళు వాళ్ళు సాగిపోండి. అయితే విషయం చెబుతున్నా, ఇప్పుడు ఇలా మనం ఎన్ని చేసినా నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీ శరీర సంబంధిత విషయం మొత్తం మీకు ఇప్పుడే అర్థమవుద్ది. మీరు దేన్ని నమ్మక్కర్లా, అందుకని చెబుతున్నా. ఒక గ్రంథం ఇచ్చి చదివి ఇందులో పాటించండి, ఇవన్నీ చదివితే మీకు ఈ మేలు జరుగుద్ది, లాభం వస్తుంది, ఇవన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు చాలామంది పారాయణలు చేస్తూ ఉంటారు పుస్తకాలు. ఎందుకు? ఏం లేదు, పెళ్ళిళ్ళు అవడానికి, ఉద్యోగాలు రావడానికి, జబ్బులు పోవటానికి, మాకు ఏదో ఒకటి భౌతికమైనటువంటి మా జీవితంలో కోరికలు తీరటానికి. అందరూ 199 మంది మతాలను అనుసరించేది రక్షణ వ్యవస్థల కోసం, కోరికల కోసం, అవసరాల కోసం. కానీ దేవుడి కోసమే దేవుడిని వెళ్ళినప్పుడు నమ్మకంతో పని ఉండదు. రక్షణ కోసం, అవసరాల కోసం, కోరికల కోసం వెళ్ళినప్పుడు మొత్తం పని అంతా నమ్మకంతోనే ఉంటుంది. ఎందుకంటే నమ్మకం అనేది లేకపోతే నీకు అక్కడ ఏం లేదుగా. నువ్వు నమ్మేది జరిగితే జరిగింది అనుకుంటావు. ఏం అడుగుతావు నువ్వు? మామూలుగా పిల్లలు అడుగుతావు. పిల్లలు పుట్టేవాళ్ళని అడుగుతున్నావు. కొంచెం లేట్ అయ్యారు, ఇంకా మాకు పుట్టలేదు ఏంటని అడుగుతున్నావు. 2 జరుగుతాయి, పుడితే పుడతారు, లేకపోతే లేదు. పుట్టిన వాళ్ళందరూ దేవుడి మహిమ, తావిత్తు మహిమ, తావీజు మహిమ అంటారు. పుట్టిన వాళ్ళందరూ మామూలుగా జరుగుతాం, మళ్ళీ కొత్త దేవుడికి, కొత్త మతానికి వెళ్తుంటారు. అలాగే అనారోగ్యాలు వచ్చినాయి, ఏం జరుగుద్ది? అయితే తగ్గుద్ది, లేకపోతే చంపేస్తుంది. 2 ఉంది. నువ్వు బతికించమని అడుగుతావు. సహజంగా అనారోగ్యాలు మామూలు స్థితుల్లో అందరూ తిరిగి బతుకుతూనే ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని వందల సార్లు అనారోగ్యాలు వస్తాయి. నీ భయానికి అలా ఉంది. అలాగే మీ అమ్మాయి పెళ్ళి అడుగుతావు, మీ అబ్బాయి ఉద్యోగం అడుగుతావు, మీ అబ్బాయి పెళ్ళి అడుగుతావు. ఇవన్నీ జరిగేవే కదా అడుగుతున్నావు నువ్వు అడిగేట్లో జరగనమేముంది? కాదు, అత్యాశతో కోరికలుగా అడుగుతున్నావు అంతే. అంతకుమించి ఇక్కడ విశేషత ఏం లేదు. కాబట్టి జరిగేవన్నీ ఎప్పుడైనా జరుగుతాయి. అందులో జరగకపోవడం అనే ఛాన్స్ కొంత ఉంటుంది. జరగనప్పుడు కొత్త ప్రయత్నం చేస్తావు. ఈ గురువుని మార్చేస్తావు, ఈ దేవుడిని మార్చేస్తావు, ఇంకో ప్రయత్నం చేస్తావు, ఈ తాడు మారుస్తావు, ఈ తాయెత్తు మారుస్తావు. ఇప్పుడు మన దుకాణదారుడికి వెళ్ళి మనకు నచ్చిన వస్తువులు రకరకాల షాపుల్లో కొనుక్కో, ఈ షాపు కాదు ఇంకో షాపు, అలాగే వెళ్తూ ఉంటావు. కానీ ఇది నువ్వు ఇక్కడ చూడండి, నమ్మే వాళ్ళందరూ కూడా అవసరాలు, రక్షణ అవసరం. ఇందులో మళ్ళీ అవసరంలో స్థాయిలు కూడా ఉన్నాయి. నేను గురువుని అయిపోవాలి, నేను ఒక మాతాజీని అయిపోవాలి, అన్ని కోరికలేగా. అలా కూడా లేదా నేను ఒక పెద్ద సాధువుని అయిపోవాలి, నేను ఒక ఏదో ఒకటి అయిపోవాలి, అది కూడా కోరిక. నువ్వు ఏమి కాదు, నువ్వు మనిషిగా నిన్ను ఆల్రెడీ సృష్టి చేసింది. నువ్వు మనిషివి అయిపోయావు. అది నువ్వు అనుకుంటే అయింది కదా, దాని అంతటా జరిగింది, సృష్టి చేసింది. ఈ మనిషిగా అయిపోయినాక నువ్వు నేను ఇది అయిపోవాలి, అది అయిపోవాలనుకునే అన్నీ నీ కోరికలు, నీ ఆలోచనలే. అది సాధువు అవుతావా, ఇంకోటి అవుతావా, లేకపోతే ఏమవుతావు, దొంగ అవుతావా, దొర అవుతావా, అవన్నీ నువ్వు బాహ్యంలో ఏర్పరుచుకుంటున్న అభిప్రాయాలు మాత్రమే, మానసిక భావాలు మాత్రమే. సృష్టి నిన్ను ఆల్రెడీ మనిషిగా చేసేసింది. అందుకని మనిషికి సంబంధించిన విషయాలు శరీరపరంగా, మనోపరంగా, బుద్ధిపరంగా తెలుసుకుంటున్నాం అనుకోండి, అయ్యే చెప్పుకుంటున్నాం మనం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలతో పని లేదు, నమ్మకాలతో పని లేదు, రక్షణ వ్యవస్థలతో పని లేదు. అవన్నీ నువ్వు స్వయంగా చేసుకోవాల్సిందే. ఎందుకని మానవుడికి పెట్టబడింది, కాళ్ళు చేతులు ఇవ్వబడింది, ప్రజ్ఞ ఇవ్వబడింది. నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు నువ్వు చేసుకుని నువ్వు బతుకు. ఒకవేళ అలా కావాలంటే వద్దనుకుంటే నువ్వు ఏ భిక్షాటన చేసుకుని బతుకు. అలా చాలామంది బతికి వాళ్ళు మహాత్ములు ధ్యానాలు జ్ఞానాలు చేసుకున్నారు. ఇవి 2 కాకుండా ఊరికనే భిక్షగాళ్ళగా బతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అది నీ ఇష్టం, కానీ ప్రయత్నం అయితే చేయాలి. భిక్షగాడిగానే ప్రయత్నించాలి,
నువ్వు వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ప్రయత్నించాలి. శరీరం ఉన్నంతకాలం నువ్వు ప్రయత్నించుకోవాలి శరీరాన్ని నిలుపుకోవడానికి. నువ్వు దేవుడైనా సరే శరీరం ధరిస్తే, ఇంకా మామూలుగా దేవుడే అన్నాక ఈ ఋషులు మునులు యోగులు మహాత్ములు గురువులతో ఏముంది? శరీర భావన అలా పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనమైనా ఇప్పుడు చెప్పుకునేది రేపు ఒకవేళ పొందాం అనుకుందాం, మనమే మోక్షాన్ని పొందాం, అప్పుడు ఎలా జీవించాలి? సేమ్ ఇలాగే. ఇప్పుడు నేనున్నా, నాకు భార్య 2 పిల్లలు ఉన్నారు, నా బాధ్యత. మా ఇంట్లో మా అత్తగారు ఉంటారు, నన్ను చూడాలి, నా బాధ్యత. నన్ను నేను చూసుకోవాలి. నాకు వయసు 55 ఏళ్ళు వచ్చింది. సపోజ్ నాకు రేపు మోక్షం కలిగింది అనుకుందాం, ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుక నాకు వచ్చేసింది, రేపు వచ్చేసింది అనుకుందాం. అప్పుడు ఏం పోతాయి? ఏమి పోవు. భార్యని వదిలేసి వెళ్ళిపోతానే, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను. అలా జరగదు అసలు. ఇంకా వాళ్ళు బాధ్యతలు బాగా చేస్తారు. ఎందుకని? ఇప్పుడు కోరికలు పోయినాయి, అహంకారం పోయింది, దుఃఖం పోయింది. ఇప్పుడు శరీర భావనతో పరిమిత భావంతో ఉండే అహం నశించిపోయింది. అనంత ఆత్మశక్తి భావంతో విశాల భావాలు ఏర్పడినాయి. అందుకని ఇంకా బాగా వాళ్ళకి ఏం చేయగలను అవన్నీ చేసి నేను సంతృప్తిగా ఉండి వాళ్ళని సంతృప్తిగా ఉంచి, చుట్టూ ఉన్న అందరినీ సంతృప్తిగా ఉంచి, మంచిగా ఉండి మంచిగా బతుకుతాను. నాకు ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను ఎవడు చెప్పడు. ఎవరు చెప్పరాల. పూర్వపు ఋషులు మునులు యోగులందరికీ వివాహాలు అయినాయి, భార్యా పిల్లలు ఉన్నారు. అందుకే దేవుళ్ళు దేవతలకు కూడా భార్యా పిల్లల్ని పెట్టారు, చూపించారు, అపార్థాలు చేసుకోకుండా ఉండటానికి అని చెబుతున్నారు. ఒకవేళ ఈ వివాహ వ్యవస్థలు, స్త్రీ పురుష శారీరక సంబంధాలు తప్పు, ఇవన్నీ వదిలేస్తేనే మోక్షం వస్తుంది, ఆత్మసాక్షాత్కారం వస్తుంది అని చెబితే వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందుకంటే చరిత్రలు వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఏం చెప్పేది ఏముంది? అసలు నన్ను నమ్మాకండి మీరు ఎవరు, ఉన్నాయన్ని చరిత్రలు వెనక్కి వెళ్ళి చూసుకోండి, దాన్ని బట్టే వెళ్ళండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే అసలు నమ్మకంతోనే పని లేదు. చదువుకు నమ్మకం ఎందుకండి? పుస్తకం తీస్తే అందులో చదువు పాఠాలు ఉన్నాయి, దాన్ని నమ్మటం ఎందుకు? పుస్తకం చేతిలో ఉంది, ఓపెన్ చేస్తే పాఠాలు కనపడుతున్నాయి, చదువుకుంటూ వెళ్ళిపోవటమే. నువ్వు చదవాల్సిన పుస్తకం ఎవరో నువ్వే. అది ఇక్కడ పుస్తకం ఎవరంటే నేనే, ఎవరికాళ్ళు నేనే, ఎవరికాళ్ళు నువ్వే, నీకు నువ్వే. ఏంటి ఆ పుస్తకం? నీ శరీర పనితీరు, మనసు పనితీరు, బుద్ధి పనితీరు, నీ ఆలోచన పనితీరు, నీ గుణాలు, నీ స్వభావం, నీ మంచి చెడు, నీ సమస్తము, నీ ప్రాణశక్తితో సహా ఆ పుస్తకం నువ్వే. ఇది నీ నమ్మకాలతో పని లేదు. అందుకని ఇక్కడ అసలు మతాలతో పని లేదు, దేవుళ్ళతో పని లేదు, నమ్మకాలతో పని లేదు, అసలు ఇంకో మనిషితో కూడా పని లేదు. నిజం చెబితే నీతో నీకే పని. ఎందుకని నువ్వు చదవాల్సిన మొత్తం పుస్తకం నువ్వే. ప్రాణశక్తి వరకు చదవాలి నీ శరీరాన్ని మొదలు పెట్టుకుని. ఎందుకంటే స్థితులు ఇవి. ప్రాణశక్తి యొక్క స్థితి ఆఖరి స్థితి శరీరం. ఆఖరి స్థితి తొందరగా నశించిపోద్ది, ప్రాణశక్తి స్థితి శాశ్వతంగా ఉండిపోద్ది. ఈ మధ్య స్థితులు శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. వాటిని కావాలని మనం వదిలిచ్చేసుకుంటే మోక్షం వస్తుంది. శరీరం ఉండగానే ఆ స్థితులను వదిలించుకొని నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకున్నాను అనుకో, శరీరం ఉన్నంత వరకు ఆ స్థితులన్నీ ఉంటాయి. మధ్యలో స్థితులన్నీ మనసు, అహంకారం, బుద్ధి ఇవన్నీ ఉంటాయి జీవన్ముక్తుడికైనా. శరీరం పోయేటప్పటికి అవి పోతే ఇంకా శక్తిగా భావన ఉండిపోద్ది, ఏకభావన, శక్తి భావనలో లీనమైపోతారు జీవన్ముక్తులు. ఇది శాస్త్రాలు చెబుతుంది, జీవన్ముక్తులు చెబుతుంది. అంటే జీవన్ముక్తులైన వాళ్ళు చెప్పారు, వాళ్ళే రచించారు గ్రంథాలు. అవి వాళ్ళ అనుభవాలు. వాటిని మనం నమ్మక్కర్లా, మనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోవటమే అంతే. మీరు నమ్మవలసిన అవసరమేం లేదు. అసలు నమ్మకం అనేది వచ్చిందంటేనే తప్పండి. అక్కడ మీరు పొందేది ఏమి ఉండదు. లేనిదాన్ని నమ్మటం వలన ఉపయోగం లేదు, ఉన్నదాన్ని నమ్మవలసిన అవసరం లేదు. సింపుల్ థింగ్ అండి. అందుకని నమ్మకం అనే పదం ఆత్మజ్ఞాన మార్గంలో అవసరమే లేదు. లేదు అసలు అక్కడ, అది ఎక్కడా లేదు. అది ఎక్కడైనా అది ఒక భ్రాంతి అంతే. లేని దాన్ని ఎలా నమ్ముతాం? ఉన్నదాన్ని, అసలు ఉన్నదాన్ని ఇంకా నమ్మవలసిన అవసరం ఏంది? ఉన్నది కదా అక్కడ, లేదని అనుకోలేంగా. ఉన్నది అక్కడ కనపడుతూనే ఉంది, అనుభవం అవుతూనే ఉంది. అందుకని మన విషయాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు అర్థం? చక్కగా అర్థమవుతుంది. అందుకే ఇది వింటున్నంతసేపు అర్థమైనట్టు ఉంటుంది, బాగుంటుంది. అంటే వింటున్నంతసేపు మన విషయాలే కదా. అది మన శరీరం, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం, మన ఆలోచన, మన గుణం, మన స్వభావం మొత్తం మన పుస్తకమే. ఎవరికి వాళ్ళకి వింటున్నంతసేపు వాళ్ళ పుస్తకాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ పుస్తకాన్ని వాళ్ళు చదువుకుంటున్నారు. ఎందుకు అర్థమవుతుంది? అర్థమవుద్ది. కానీ ఎంత అర్థమైనా మళ్ళీ ఇప్పుడు అక్కడే మన ప్రశ్న అడిగినటువంటి సోదరుడు అడిగింది ఏంటంటే, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, నా పనుల మీద ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఇది మర్చిపోయి మామూలుగా ఉంటున్నాను అని. అసలు మర్చిపోవటమే. జీవన్ముక్తుడైనా కాలకృత్యాలు తీర్చుకున్నాడు మర్చిపోతాడు, శరీర భావనే.
నేను జీవన్ముక్తుడని భావన ఉందనుకోండి, మలమూత్ర విసర్జన జరగదు అసలు. నేను జీవన్ముక్తుడని భావన ఉందనుకోండి, అనంత ఆత్మశక్తికి ఆకలి వేయకూడదు. అది శక్తి కదా, కాదు. శరీర భావానికి ఆకలేస్తుంది, శరీర భావానికి అన్నం తింటాం, శరీర భావానికి నిద్ర వస్తుంది, శరీర భావానికి మెలకు వస్తుంది, శరీర భావానికి మా కాలకృత్యాలు ఉంటాయి, శరీర భావానికి కదలికలు ఉంటాయి. జీవన్ముక్తుడు కూడా వాకింగ్ చేస్తాడు. మహాత్ములందరూ వాకింగ్లు చేసేవాళ్ళు శరీరం నిలుపుకోవడానికి, జబ్బులు రాకుండా ఉండటానికి, ఇబ్బందులు తగ్గించుకోవటానికి. కాబట్టి శరీర భావాలు పోవో. కొంతమంది చెట్లు పుట్ల కింద కూర్చొని సాధారణంగా జీవితాన్ని గడిపేది ఆశ్రమాలని, ఇప్పుడు రమణాశ్రమం అని అంటారు, రమణుడు ఉన్న ప్రదేశాన్ని. అలా ఏదో ఆశ్రమాలు సంస్థలని పేర్లు పెట్టచ్చు, కానీ మామూలు మనుషులు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయొచ్చు. కానీ ఒకటే భావ మార్పు. శరీరం కోసం నువ్వేం చేయాలో అన్నీ చేస్తూనే ఉంటావు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మర్చిపోతున్నాను, మామూలుగా బతికేస్తున్నాను, ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండటం కుదరదు. ప్రాణశక్తి యొక్క చివరి స్థితి శరీర స్థితి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు నిద్రాస్థితిలో ఉండడం కుదురుద్దా? కుదరదు, మెలకు వచ్చేస్తుంది, దానంతటా జరుగుతుంది. ఎప్పుడు మెలకు స్థితిలో ఉండడం కుదురుద్దా? కుదరదు, నిద్రాస్థితిలోకి వెళ్ళాలి, దానంతటా వచ్చేస్తుంది. ఎప్పుడు నిద్రాస్థితిలోనో మెలకు స్థితిలోనో ఉండటం కుదురుద్దా? కుదరదుగా. రెండు స్థితులు కుదరవని చెప్పుకున్నాం. స్వప్న స్థితి ఒకటి వస్తుంది. పోనీ ఎప్పుడు స్వప్న స్థితిలో ఉండొచ్చా? కుదరదు. అందులోంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం, లేదా మెలకువలోకి వచ్చేస్తాం. ఇలా స్థితులు ఎలా నిత్య జీవితంలో మారుతాయో, అలాగే పనులు ఎలా మారుతాయో, ఒక పని నుంచి ఇంకో పనికి, ఒక పని నుంచి ఇంకో పనికి వెళ్ళినప్పుడు ఆ పని వదిలేయం. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు మిగిలినవన్నీ వదిలేస్తారు. అక్కడే ఉంటారు భార్య, పిల్లలు, భర్త అందరూ ఉంటారు. కానీ వంట చేసేటప్పుడు ఆ మిగిలిన వాళ్ళని వదిలేసి పని చేస్తే నాకు పని అయ్యేది. ఇది అయినాక వంట చేస్తాం, అయినాక బట్టలు వాష్ చేస్తున్నారు అనుకోండి, మరి ఈ బట్టలు వాష్ చేయడం అనే ప్రక్రియకి వెళ్ళేటప్పుడు వంటన వదిలేస్తే, వంట జ్ఞానం వదిలేయాలి, వంట విషయాలు వదిలేస్తే అక్కడికి వెళ్ళి చేయగలుగుతాం. అలా ఇంకో పని చేయాలంటే ఈ పని వదిలేయాలి, అంటే ఆ జ్ఞానాన్ని వదిలేయాలి. అలా మీరు ఇప్పుడు కోల్పోతున్నది ఏమీ లేదు. ఎప్పుడు అనంత ఆత్మస్థితిలో ఉండటం అనేది ఉండదు అసలు. అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. మళ్ళీ అందులోకి వచ్చినప్పుడు ఆ భావనలోకి వెళ్తాం, ఇందులో ఉన్నప్పుడు ఈ పనులు చేస్తాం. అయితే ఇక్కడ మీరు అడిగింది ఏంటి ప్రశ్న అనే దాన్ని కూడా విశ్లేషిస్తాను. మనం మోక్ష స్థితిని ఇంకా పొందలేదు కనుక, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకని ఇంకా పొందలేదు కనుక, మనకు ఆ ఎరుక కలగలేదు కనుక, ఇది వింటున్నంతసేపు నేను మంచిగా ఉంటున్నాను, అర్థమవుతుంది, బాగానే మంచిగా ఉంటున్నాను, వింటున్నంతసేపు నేను మంచివాడిని, నేను మంచిదాన్నే. అయితే మిగిలిన సమయాలలో మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకునేటప్పుడు కానీ, మనం మనుషులతో ఉండేటప్పుడు కానీ, కుటుంబ జీవితంలో కానీ మన సహజ గుణాలు బయటకు వచ్చేస్తుంటాయి, సహజ ప్రవృత్తి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది చెడు అయితే చెడు, మంచి అయితే మంచి, కోపం అయితే కోపం, ఈర్ష్య అయితే ఈర్ష్య, స్వార్థం అయితే స్వార్థం, ఇవన్నీ సహజంగా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మీరు గమనించి చూడండి, మతాలలో, మార్గాలలో, దేవుళ్ళతో, దేవతలతో, విధానాలతో అనేక మంది సాగుతానే ఉంటారు. ఇంట్లో కూడా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గం అని అనొచ్చు మనం. అలా సాగుతున్నప్పుడు వాళ్ళు చూడండి, రొటీన్గా అన్నీ చేస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళి మామూలు తప్పులు మామూలుగా చేసుకుంటూనే ఉంటారు, మళ్ళీ అబద్ధాలు చెబుతూనే ఉంటారు. లేకపోతే అసలు ప్రపంచంలో ఇవన్నీ ఉండవుగా. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒక దేవుడు ఉన్నాడుగా. అంటే దేవుణ్ణి నమ్మటం, దేవతను నమ్మటం, ఆ మతాన్ని అనుసరించటం, ఆ విధానాలు చేయటం ఒక వ్యావహారికంగా పెట్టుకున్నారు. గుణాలను మార్పు అనేది లేదు. చెడో మంచో ఇంకా తమ జీవితాలను అలా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, నా జీవితం వేరు, దేవుడు వేరు, దేవత వేరు, మతం వేరు, నా జీవితం వేరు. అందుకే భౌతికం, ఆధ్యాత్మికం అని రెండు పేర్లు పెట్టారు. అని భౌతికం అంతా నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కానీ దేవుడి వైపు వచ్చినప్పుడు కాస్త దేవుడికి ఏం చేయాలో, ఏం చెప్పారు ఆ మతంలో ఇది చేసేస్తే సరిపోద్ది అనే భావనలో ఎక్కువ మంది ఉంటారు. అందుకనే ప్రపంచంలో చిన్నవైనా పెద్దవైనా తప్పులు పోవటం లేదు. కారణం ఇది, విషయం అది కాదు. ఇప్పుడు మనం ఏంటంటే, ఇది వింటున్నంతసేపు బాగుంది, మిగిలినప్పుడు బాగానే ఉంటున్నాను, అంటే మిగిలినప్పుడు ఈ ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాను. అంత బాగానే ఉంటుంది, కానీ మిగిలిన సమయాల్లో ఈ ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాను. నిరంతరం ఆత్మస్థితిలో ఉండడం ఎలా అంటే, మిగిలిన చోట్ల మామూలుగా ఉంటాను, నాకు తగ్గట్టు ప్రవర్తిస్తుంటాను. అంటే అసలు అలా నిరంతరం ఆత్మస్థితిలో ఉండటం అనేది ఉండదు, కుదరదు. అయితే ఉంది నిరంతర ఆత్మస్థితి. ఏంటంటే అది ఆకాశతత్వము. ఆకాశం నిరంతర ఆత్మస్థితిలో ఉంది. ఆత్మస్థితి యొక్క ఒరిజినల్ స్వరూపం ఏంటంటే ఆకాశము. దానికి ఒక్కదానికి కుదరదు, గాలికి కూడా కుదరదు. మళ్ళీ గాలి అంటే చలన ప్రక్రియ వచ్చింది, కానీ చలన ప్రక్రియ ఎక్కడొచ్చింది? ఆకాశంలోనే వచ్చింది. అందుకని గాలి ఎప్పుడు చలిస్తూ కదులుతూ దాని ప్రయాణం చేసుకుంటుంది, అది దాని జీవితం.
కానీ అది ఎక్కడ సాగుతుంది? ఆకాశంలోనే. ఆకాశంలో చలన ప్రక్రియ ఉందా? లేదు. అది అనంత ఆత్మశక్తి యొక్క స్థితి. గాలి గాలి ధర్మం చేయాల్సిందే, తేజస్సు తేజస్సు ధర్మం చేయాల్సిందే, నీరు నీటి ధర్మం చేయాల్సిందే, భూమి భూమి ధర్మం చేయాల్సిందే. వేడి ధర్మాలు అవి పాటిస్తూనే ఉంటాయి. కానీ అవి అనంతాత్మశక్తి కాదా? అవన్నీ అనంతాత్మశక్తిలోనే వాటి ధర్మాలు పాటిస్తున్నాయి. కానీ స్థితులు మారినాయి. అనంతాత్మశక్తి ఆకాశ స్థితిగా తాను సర్వవ్యాపకంగా నిత్య నిర్మల నిశ్చల అఖండ అనంత ఆత్మస్థితిగా చెక్కు చెదరకుండా ఎప్పుడూ అలాగే ఉంది. అది ఆకాశ స్వరూప స్థితిలో. వాయుస్థితిలో కదులుతుంది, తేజస్థితిలో కనపడుతుంది, ద్రవస్థితిలో ప్రవహిస్తుంది, భూస్థితిలో ఘనత్వాన్ని పొంది పదార్థ రూపం ధరించింది. మళ్ళీ ఇదంతా పంచభూతాత్మకంగా కలిసి సృష్టి ఏర్పడుతుంది. ఇదంతా ఎక్కడంటే ఆకాశంలోనే, ఆకాశంతోనే. దాని లక్షణాలే, దాని గుణాలే, దాని స్వభావమే జీవులైపోతుంది. జీవులైనవన్నీ మళ్ళీ దేనికి తగ్గట్టు అవి ప్రవర్తించి మళ్ళీ ఆ రూపాలు కోల్పోతున్నాయి. మళ్ళీ అంతా తిరిగి శక్తిగా వస్తుంది. శక్తి మళ్ళీ శక్తి ఎక్కడ వస్తుంది? శక్తిలోనే. ఈ ప్రాసెస్సే తప్ప అర్థమవుతుంది తప్ప సంపూర్ణ ఆకాశ స్థితిగా ఉండిపోవడం అనేది ఎప్పటికీ మనిషికి సాధ్యమయ్యేది కాదు. శరీరం ఉన్నంత వరకు శరీర స్థితి పోదు. మనం ఇలాగే ఉంటాం. జీవన్ముక్తులు అయినా సరే, మోక్షాన్ని పొందినా సరే, శరీరపరమైన విషయాలన్నీ అలాగే ఉంటాయి, చేయాల్సిందే. కానీ దుఃఖరాహిత్య స్థితి ఉంటుంది, ఏకత్వ భావన, ఆత్మశక్తి ఎరుక ఉంటాయి కనుక చెడు చేయరు. హాయిగా ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తూ శారీరక ధర్మాలు పాటించుకుంటారు. ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడైనా తెలుసుకునేటప్పుడైనా వింటున్నప్పుడు విషయం అర్థమవుతూ ఉంటుంది. కానీ శరీర భావన, మనకు ఆత్మశక్తి భావన అనుభవం కలగలేదు కనుక శరీర భావనలో మన వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ చేసుకుంటూనే ఉండాలి. ప్రశ్నలో సోదరుడు అది కూడా చెప్పారు, నా చిన్న వయసు నేను ఉద్యోగం చేయక తప్పదు అని. ఎవరైనా ఏదైనా చేయాల్సిందే. ఏ వయసు వారైనా ఆ వయసుకు తగ్గ ఏదో ఒకటి చేస్తారు. శరీరం ఉన్నంత వరకు శరీరపరమైన కార్యాలు తప్పవు. అది నిద్ర కావచ్చు, మెలకువ కావచ్చు, పడుకోవటం, లేవటం, కలలు గంటం, తినటం, తాగటం, మలమూత్ర విసర్జనలు, ఇవన్నీ కూడా కార్యాలే. వీటితో పాటు వృత్తి వ్యాపార ఉద్యోగాలు కొంచెం అధికంగా, వ్యవహారం అధికంగా ఉండవచ్చు, ఉంటుంది కూడా. ఇక్కడ విషయం ఏంటంటే శరీర ధర్మాలు మారవో, నిరంతరం ఆత్మస్థితిలో ఉండటం అనేది ఉండదు. అయితే ఆత్మస్థితి ఎరుక అర్థమవుతున్న విషయం బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు ఉంటుంది. అది మామూలు ఆత్మస్థితే కాదు. ఏ పనికైనా మనం ఒక పని నేర్చుకున్నాం, ఇంకో పని చేస్తున్నాం. ఈ పని చేస్తున్నప్పుడు శ్రద్ధ దీని మీద ఉంటుంది, దీనికి సంబంధించిన జ్ఞానం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. అంతే తప్ప మిగిలినవన్నీ మర్చిపోయాం, వదిలేసాం, అవి గుర్తులేవని కాదుగా. మళ్ళీ ఆ పని చేసేటప్పుడు అది గుర్తు వస్తుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నిరంతర ఆత్మస్థితి అంటే ఏంటి? ఆకాశతత్వం. అది ఉంటే నువ్వు ఏ పని చేయలేవు. నిరంతరం ఆకాశతత్వం, ఆత్మతత్వంలో నేను అనంతాత్మస్వరూపుణ్ణి అన్న ఎరుకలో ఉంటే అసలు దేహభావన కోల్పోతావు. సమాధి స్థితుల్లో చాలామంది అలా ఉంటారు. అలా రమణ భగవానులు కొంతకాలం సమాధి స్థితుల్లో కూడా ఉన్నారు. ఆయన అవి సమాధి స్థితులు అంటారు. ఆకాశతత్వంలో గాఢ నిద్రాస్థితి ఎలా ఉందో అటువంటి స్థితి మెలకువలో వస్తుంది సాధన చేసుకుంటే. దానివల్ల నీకేంటి ఉపయోగం అంటే ఉపయోగం ఏమి లేదు. అష్టావక్ర గీతలో అష్టావక్ర మహాముని సమాధి స్థితులకు ప్రయత్నించకండి అని చెప్పారు. ఎందుకనంటే అది కావాలని చేసిన ప్రయత్నమైనా మళ్ళీ అది మెలకు వచ్చిన తర్వాత మామూలుగానే అయిపోతుంది. అందుకని సహజంగా జీవన్ముక్తున్న నేనన్న భావనలో మంచిగా ఆనందంగా సంతోషంగా జీవించటం, దేశకాల పరిస్థితులను అంగీకరించడం నేర్చుకోండి అని చెప్పారు. జనక మహారాజు అలాగే జీవించారు. రాజ్య పరిపాలన చేసుకున్నారు, మొత్తం అన్నీ చేశారు, జీవన్ముక్తుడుగానే జీవించారు. కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. అలా మనం కూడా మన ధర్మాలన్నీ చేసుకుంటూ నిరంతరం ఆత్మస్థితిలో ఉండటం అంటే ఒక చోట కుదురుద్ది, ఒక రకంగా కుదురుద్ది. ఏంటంటే నిరంతరం మంచిగా ఉండటమే నిరంతరం ఆత్మస్థితిగా ఉండటం. శరీరపరంగా నిరంతరం మంచిగా ఉండు, తప్పులు చేయకు, పొరపాట్లు చేయకు. ఒకవేళ అలా చేయాల్సి వచ్చినప్పుడు గుర్తు చేసుకో, నేను అనంత ఆత్మశక్తిని, ఆధ్యాత్మిక చదువుకుంటున్నాను, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఉంచుకోవాలనుకుంటున్నాను, నేను తృప్తిగా ఉండాలనుకుంటున్నాను, పడకూడదు అనుకుంటున్నాను, ఎవరిని దుఃఖ పెట్టకూడదు అనుకుంటున్నాను, జ్ఞానయుతంగా జీవించాలనుకుంటున్నాను అని గుర్తు చేసుకొని మంచిగా బ్రతకడమే నిరంతరం ఆత్మ ఎరుకలో శరీరపరంగా ఉండటం. ఈ శరీరపర కార్యాలన్నీ అయిపోయినాయి అనుకోండి, కాసేపు కూర్చొని ఆత్మభావనలో ధ్యానం చేసుకోండి, తపస్సు చేసుకోండి, నేను అనంత ఆత్మస్వరూపుడిని, స్వరూపురాలని ఎరుకను పొందడానికి ప్రయత్నించండి. దానికోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం. కానీ శరీరం ఉన్నంత వరకు మాత్రం ఇది తప్పదు. శరీర భావన ఇలాగే ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహం ఉంటే
తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చిన వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు, ఇందులో సాగుతున్న వాళ్ళు ఎన్ని శీర్షికలు ఒకవేళ రోజు వింటున్నా అందులో మంచి ఉంటేనే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అర్థమైంది మాత్రమే తీసుకోండి, అర్థం కాని దాన్ని వదిలేసేయండి. అర్థమైంది కూడా కొద్ది కొద్దిగా నిదానంగా ఆచరించే ప్రయత్నం చేయండి. మనం ఏమీ హఠాత్తుగా ఇప్పుడు మోక్షాన్ని పొందేయలేము, అది ఒక ప్రాసెస్. చెడిపోతూ మంచి పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అది కూడా హఠాత్తుగా చేయలేం. చెడుని పోగొట్టేసుకొని మంచిని పెంచుకోవటం కూడా హఠాత్తుగా జరగదు. మన జీవన విధానాలను బట్టి కొద్ది కొద్దిగా ప్రయత్నించి మన మనసు మనకు ఎదురు తిరగకుండా, మన శరీరం మనకు ఎదురు తిరగకుండా, మన ఇంద్రియాలు మనకు ఎదురు తిరగకుండా, మనమే మనకు శత్రువు అయిపోకుండా కొద్ది కొద్దిగా బొజ్జగింపుగా అనునయించుకుంటూ మనకు మనమే చెప్పుకుంటూ సాగాలి సాధన ఎప్పుడు కూడా. ఇక నచ్చని వాళ్ళు ఎటు వినబాకండి. నేను సామాన్యుడిని, నేను అంత పెద్ద గొప్పగా విశేషాలు తెలిసిన మనిషినేం కాదు, నాకు ఏ జ్ఞానానుభవం లేదు, నేను కూడా ఏదో నేర్చుకుంటూ కొంతమంది సోదరీమణులు అడుగుతున్నారు కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేదో ఇది వినేవాళ్ళు మేము చెప్పుకుంటున్నాం, నచ్చని వాళ్ళు అసలు వినకండి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేనేదో పెద్ద నన్ను నిరూపించుకోవడానికి చావట్లేదు కనుక నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.